క్రీస్తు సంఘములన్నయు మీకు వందనములు చెప్పుచున్నవి. చర్చెస్ ఆఫ్ క్రైస్ట్ సెల్యూట్ యూ. దేవుని కృపను బట్టి ఈ జిల్లెలగూడెం గ్రామానికి దేవుడు సురక్షితంగా మమ్మల్ని నడిపించిన దేవాది దేవునికి మొదటిగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. వాక్యం వినటానికి వచ్చిన సేవకులకు, సంఘానికి, మన ప్రభువును లోకరక్షకుడైన యేసుక్రీస్తు అత్యున్నతమైన నామమును బట్టి మీ అందరికీ కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. మొదటిగా ఈ సమయాన్ని ఇచ్చిన దేవాది దేవునికి మనము రుణస్థులము, వందనస్థులమై ఉన్నాం. కనుక దేవుడిచ్చిన ఈ సమయాన్ని దేవుని కొరకు, దేవుని మహిమ కొరకు మనం వినియోగించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మీరు చాలా జాగ్రత్తగా వింటానంటే ఈరోజు ఒక పాఠం ఏంటంటే, నీ ఉన్నది సొంత క్రియలక, దేవుని క్రియలక, లేదా సత్క్రియలక? నీ ఉన్నది సొంత క్రియలు చేయటానికా, లేకపోతే సత్క్రియలు చేయటానికా? అసలు నీ పుట్టుకకు కారణం ఏంటి? బాగుంది కదా ప్రశ్న. నువ్వు ఉన్నది సొంత క్రియలు చేయడానికా, లేకపోతే సత్క్రియలు చేయడానికా, దేవుని క్రియలు చేయడానికా? అసలు పుట్టుక కారణం ఏంటి? అసలు నిన్నెందుకు దేవుడు పుట్టించాడు? దేవుడు మన కలగజేయడానికి కారణం ఏంటి? ఏ విధంగా కలగజేశాడు? ఎందుకు? ఏ కారణం చేత? ఇవి స్పష్టంగా బైబిల్లో నుండి రెఫరెన్స్ చూసుకుంటూ ఒక్కొక్క వ్యక్తిని దేవుడు ఎందుకు కలగజేశాడు అన్నదాన్ని క్షుణ్ణంగా మనకు అర్థమయ్యే రీతిలో కొన్ని విషయాలు మాట్లాడుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఈ విషయానికి వచ్చినప్పుడు, దేవుడు ఈ సృష్టి యావత్తుని సృజించినట్టుగా మనం చూడగలం. ఈ సృష్టి యావత్తును దేవుడు సృజించాడు. ఇలా పెట్టుకుంటే కనపడదేమో, దగ్గర పెట్టుకుంటా. అన్నిటినీ సృజించిన దేవుడు గొప్పవాడు అని మనం తెలుసుకున్నాం. ఎందుకంటే గాలిని, నీరును, సమస్తాన్ని, ఆకాశ పక్షులను, మత్స్యములను, సమస్తాన్ని సృష్టించిన వాడు దేవుడు కనుక ఆయన గొప్పవాడు. ఆయన గొప్పవాడు, సృష్టించాడు. ఆయన కోసం సృజించలేదు, ఆయన సృష్టించాడు. ఎవరి కోసం అంటే మనిషి కోసం సృజించాడు. మానవుల కోసం, నరుల కోసం సృజించాడు. ఏ పని చేయకుండా అన్నీ చేతికి వచ్చేటట్టుగా చేశాడు దేవుడు. మనం ఏమైనా కష్టపడుతున్నావా? లేదు. భూమి మనం ఏమైనా తయారు చేసుకుంటున్నావా? లేదు. గాలిని ఏమైనా తయారు చేస్తున్నావా? లేదు. ఇవన్నీ ఎలా ఉన్నాయంటే సమస్తాన్ని సృష్టించి మనకిచ్చి మనము గొప్పవాడిని చేశాడు దేవుడు. ఇప్పుడు సృష్టించిన వాడు గొప్పవాడే, కానీ అనుభవించేవాడు ఇంకా గొప్పవాడు. అంతే కదండి. అయ్యేమో బాగా కష్టపడ్డాడు, డబ్బంతా కూడా పెట్టాడు, వాడు పోయాడు. ఇప్పుడు ఎవరు తినాలా? అనుభవించు రాజా అని ఈడు పుట్టాడు, కొడుకు పుట్టి ఈడు అనుభవిస్తున్నాడు. ఇప్పుడు గొప్పవాడు ఎవరు? బాగా కష్టపడ్డాడా, అనుభవించేవాడా? కష్టపడ్డవాడు వెళ్ళిపోయాడు. ఇక ఇప్పుడు అనుభవించేవాడు గొప్పోడు అయ్యిండు. అంతే కదండి. అటనే దేవుడు సమస్తాన్ని సృష్టించి ఆయన ఏమాత్రం తినటానికి కాకుండా మన కోసం ఇచ్చి ఆయన పరలోకం చేరుకున్నాడు, పరలోకంలో ఉన్నాడు. ఈ భూమిలో ఉన్న సమస్తాన్ని, జంతువులను తింటాం, పక్షులను తింటాం, చేపలను తింటాం, రొయ్యలను తింటాం, రకరకాల జంతువుల్ని మనం వేటాడతాం. ఇవన్నీ చేసి తినేస్తాం మనం. ఎందుకనంటే మన ఆహారం కొరకు దేవుడు ఇచ్చాడు. ఇచ్చిన దేవుడు మనల్ని గొప్పవాడు, జ్ఞానవంతునిగా చేశాడు. జ్ఞానవంతుడు ఎలా చేశాడంటే సింహాన్ని ఆడించేవాడు ఎవడో కాదు, మనిషి. అవునా? సింహాలు, పులులు, జంతువులను, పక్షులను, మాట్లాడే చిలుకను మాట్లాడించేవాడు కూడా మనిషే కదండి. అవును. వీటన్నిటికీ పేర్లు పెట్టినవాడు మనిషే, దేవుడు కాదు.
పేర్లు పెట్టింది ఎవరు? మనిషి ఆదాం. వీటన్నిటికీ పేర్లు పెట్టినవాడు ఆయనే, వీటిని అనుభవించేవాడు ఆయనే, తినేవాడు మానవుడే. కనుక జ్ఞానవంతుడు ఎవరు అంటే మనిషే అని చెప్పాడు దేవుడు. అంటే ఈ సృష్టిలో మానవుని జన్మ గొప్పది, శ్రేష్టమైనది, జ్ఞానవంతమైనది. ఇంత శ్రేష్టమైన జన్మనిచ్చిన దేవుడు ఎందుకు ఈ జన్మ మనకి ఇచ్చాడు? ఎందుకు మనల్ని పుట్టించాడు? ఈ జన్మ ఇవ్వటానికి కారణం ఏంటి అని మొదటి నుండి కొంచెం ఆలోచిస్తే, కారణం లేకుండా మనల్ని ఈ భూమి మీద పుట్టించలేదట. కారణం లేకుండా ఈ భూమి మీద మనల్ని బాగా తినరా, తాగరా, సుఖించు, ఎంజాయ్ చేయి, నీ ఇష్టం వచ్చినట్టు బతుకు, బాగా సంపాదించుకో, కారులలో తిరుగు, బంగ్లాలలో తిరుగు, లేకపోతే ఇష్టం వచ్చినట్టుగా ఏసీలలో కూర్చో, ఇష్టం వచ్చినట్టు బ్రతికి చచ్చిపోరా అని మనల్ని భూమి మీద పుట్టించలేదు. అంటే మొదటి నుండి ఏదో ఒక అవసరం ఉంది దేవునికి. అవసరం లేకుండా ఇర్మియా గారు పుట్టలేదు, అవసరం లేకుండా దుర్గారావు పుట్టలేదు, అవసరం లేకుండా ఈ సీమోని గారు పుట్టలేదు, అవసరం లేకుండా మన చంద్రబాబు పుట్టలేదు. ఏదో కారణం ఉంది. ఆ కారణం తెలియకుండానే మధ్యలో ఏం చేస్తున్నామంటే, ఆ కారణం తెలుసుకోకుండానే మధ్యలోనే ఇష్టం వచ్చినట్టుగా బ్రతికేసి, ఇష్టం వచ్చినట్టుగా రోగాలు తెచ్చేసుకొని, ఇష్టం వచ్చినట్టుగా తాగి తిరిగి చచ్చిపోతున్నారు. దేవుడు అనుకుంటున్న కారణం నెరవేర్చడానికి మనల్ని పుట్టిస్తే, దేవుడు అవసరం తీర్చడం కొరకు, దేవుడు అవసరం కొరకే దేవుడు మనల్ని పుట్టిస్తే ఆ కారణం ఏంటో తెలియదు. ఈరోజు వరకు చూస్తే 800 కోట్లకు పైన ఉన్నారట ప్రపంచ జనాభా. చచ్చిపోయిన వాళ్ళు ఎన్ని కోట్లు? మరి ఉన్నోళ్ళే 800 పై కోట్లు, చచ్చిపోయిన వాళ్ళు ఇంకా డబల్ అయి ఉంది, త్రిబుల్ అయి ఉంటుంది కదండి. ఇంతమంది కూడా ఎందుకు పుట్టాము? దేవుడు ఎందుకు నన్ను సృజించాడు? ఏ కారణం చేత? ఏం అవసరం ఉంది దేవునికి? ఏ అవసరం ఉండి నన్ను పుట్టించాడు అన్న ఆలోచన ఎవరికి లేదు. ఈ సృష్టి యావత్తును సృజించి ఇచ్చిన దేవుడికి ఏదో అవసరం ఉంది, లేకపోతే మనకెందుకు ఇస్తాడండి? దారిని పోయేవాడిని ఒక 100 రూపాయలు అడగండి, ఇతడా? ఏమండి ఇతడా? అది నువ్వెవరు నన్ను అడగడానికి అంటాడు. ఎవర్రా బాబు నువ్వు నన్ను అడుగుతున్నావే డబ్బులు అంటాడు. అవునా కదా? మరి అట్లాంటప్పుడు ఏదో అవసరం ఉండేగా మనల్ని పుట్టించింది. ఏ అవసరం లేకుండా మనల్ని ఎందుకు పుట్టిస్తాడు కదా? అట్లనే సృష్టిలో దాదాపు ఈ ప్రపంచంలోనంటే 800 కోట్లకు పైన ఉన్నారట మనుషులు. ఈ మనుషులందరూ ఎక్కడి నుండి వచ్చారంటే ఆదాము నుండి వచ్చారు. అపోస్తల కార్యముల గ్రంథం 17వ అధ్యాయం 26వ వచనం మీరు చదవాలి, చదవకుండా మౌనంగా ఉంటే కుదరదు. అపోస్తల కార్యముల గ్రంథము 17వ అధ్యాయము 26వ వచనం. అపోస్తల కార్యముల గ్రంథము. ఎందుకంటే వాక్యాన్ని ఎందుకు చదవమంటున్నాము అంటే మీకు కూడా ఆ వాక్యం తెలిసి ఉండాలి. పాస్టర్ గారు లేదా బ్రదర్ ఎక్కడి నుండి పాస్టర్ గారు వచ్చారు, 4 మాటలు చెప్పారు, విన్నాం వెళ్ళిపోయాం అనకూడదు. చదవటం వల్ల మీకు కూడా జ్ఞానం ఉంటుంది, మీరు కూడా మర్చిపోకుండా ఉంటారు, మీరు కూడా ఆ వాక్యము మనసులో పెట్టుకుంటారు. అందుకు చదవమంటున్నా. తీయండి అపోస్తల కార్యములు 17వ అధ్యాయం 26వ వచనం. మరియు యావత్ భూమి మీద కాపురం ఉండుటకు ఆయన అంటే దేవుడు ఒకరి నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించాడట. ఒక్కడి నుండే ప్రతి జాతి మనుషులు వచ్చారట. చాలమ్మ, ఒక్కడి నుండి ఈరోజు ఎన్ని భాషలు మాట్లాడుతున్నారు చూడండి. ఎక్కడి నుండి వచ్చారు వీళ్ళంతా? ఒక్కడి నుండి. దాంట్లో కులాలు వేరైపోయారు, మతాలు వేరైపోయారు, ప్రాంతీయ తత్వం వేరైపోయింది, జిల్లాలు వేరైపోయినాయి, మండలాలు వేరైపోయినాయి, మా ప్రాంతం మా ఊరండి అనేవి కూడా వేరైపోయినాయి. ఇన్ని రకాల మనుషులు ఎక్కడి నుండి వచ్చారంటే ఒక్కడి నుండి వచ్చారు. ఆ ఒక్కడు ఎవరో తెలుసా? ఆదాము. ఎక్కడి నుండి వచ్చారట వీళ్ళంతా?
ఒక్కడి నుండి, బాగా చదవండి అందుట్లో, ఒకని నుండి ప్రతి జాతి మనుషులను సృజించి అని రాసుంటుంది అక్కడ. అంటే ఆ ఒక్కడెవరయ్యా అంటే ఆదాము. దేవుడు సృజించింది ఎవరిని? ఆదాముని. ఆదామును సృజిస్తే ఆదాము నుండి వచ్చిన వాళ్ళంతా వీళ్ళు. ఎవరు? ఈరోజు 800 కోట్ల మంది. ఇందులో చచ్చిపోయిన వాళ్ళు ఎంతమందో? బ్రతుకున్న వాళ్ళు 800 పైన చిలుకు. ఇన్ని కోట్ల మంది ఇంకా పుడుతున్నారు. పుడతలేదండి, పుడుతున్నారు. వీళ్ళంతా ఎక్కడి నుండి వచ్చారంటే ఆదాము నుండి వచ్చారయ్యా. మన ఆదాము మన తండ్రి. శారీరకమైన తండ్రి ఎవరు? ఆదాము. ఆదాము నుండే వచ్చావు నువ్వు, ఆదాము నుండే వచ్చాను నేను. భాషలు మాట్లాడే వాళ్ళందరూ ఆదాము నుండే వచ్చారు, అవునా? కానీ పెరిగిన తర్వాత భాషలు తారుమారు చేసాడట దేవుడు. భాషలు తారుమారు చేసిన తర్వాత వేరు వేరు భాషలు అయిపోయినాయి. ఆ భాషలో మాట్లాడేవారు వేరే అయిపోయారు, మనుషులు వేరైపోయారు, మతాలు వేరైపోయినాయి. అన్నీ వేరైపోవటం వల్ల మనకు ఒకరికొకరికి సంబంధం లేకుండా పోయినాం. కాకపోతే మనందరం ఎవరో తెలుసా? ఒకటే కుటుంబం. మనందరం ఎవరో? ఎన్ని కుటుంబాలు ఉన్నాయి? ఒక్కడి నుండి వచ్చిన వాళ్ళందరూ ఒక కుటుంబం కాదా? మనందరం ఒక్కడి నుండే వచ్చినాం. అంటే ఆదాము కుటుంబం. మన బ్యాచ్ మొత్తం మన మన పుట్టు పూర్వోత్తరాలు ఎక్కడున్నాయి అంటే ఆదాము నుండి ఉన్నాయి. అసలు ఆదాము ఎక్కడి నుండి వచ్చిండే అంటే దేవుడి నుండి వచ్చిండు. అంటే ఎవరు? మన నాన్నెవరు? దేవుడు. అంతే కదండి. శరీరాన్ని ఇచ్చింది ఆదాము అయితే ఆత్మనిచ్చింది ఎవరు? ఆదామును సృజించింది ఎవరు? దేవుడు. అట్టయితే ఆదాము కాడి నుండి పోతే మన కుటుంబం ఎవరు అంటే మన కుటుంబ పెద్ద తండ్రి దేవుడు. అంటే తండ్రి కుటుంబం మందే, అవునా కదా? దేవుని కుటుంబం కాదా మందే? అది సంగతి. అంటే కుటుంబాలుగా వేరైపోయి నా ఇల్లు నా వాకిలి, నీది వేరు నాది వేరు, నా ఊరు వేరు నీ ఊరు వేరు అని చెప్పుకుంటున్న వాళ్ళందరూ ఒక తండ్రి నుండి వచ్చారు, ఒక కుటుంబంగా ఉన్నారు, తర్వాత విడిపోయారు. ఇది నీకు అర్థమైతే దేవుడు ఇప్పటి వరకు వీళ్ళందరినీ, నిన్ను నన్ను ఈ సంవత్సరం వరకు ఎందుకు తీసుకొస్తున్నాడు బ్రతికించి? అర్థమైందండి? ఇప్పటి వరకు మనల్ని బ్రతికించి ఇప్పటి వరకు నడిపిస్తున్నాడంటే కారణం ఏంటి? అవసరం ఏంటి? ఎప్పుడో చచ్చిపోవాలి కదా. చిన్నప్పుడే చచ్చిపోయే వాళ్ళమే. ఆ కరెంట్ షాక్ కొట్టు, ఆ జీబు గుద్దు, లేకపోతే అలారీ గుద్దు దేవుడు ఎన్నిసార్లు తప్పిలేదండి? ఎన్నిసార్లు. ఎన్ని రోగాలు, డెంగ్యూ జ్వరాలట, రకరకాల జబ్బులట, ఇప్పుడే చచ్చిపోవాలి. కానీ వాటన్నిటి నుండి తప్పించుకుంటూ ఇప్పుడు దాకా బ్రతికిస్తున్నాడంటే ఏం అవసరం ఉందో తెలియట్లేదు మనకి. మనతో ఏదో అవసరం ఉంది. అవసరం లేకుండా మనం ఎప్పుడు దాకా ఎట్లా బతుకుతాం? తల్లి గర్భంలోనే పిండం రాలి పడిపోతుందండి. పడిపోవట్లేదనే చెప్పాలి, పడిపోతుంది. మనం కూడా పడిపోవాల్సింది. కానీ కాపుదల ఇచ్చి కాపాడుతూ, అనారోగ్యము నుండి స్వస్థపరుస్తూ, ఆపదల నుండి తప్పిస్తూ, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, సమస్యల్లో, కష్టాల్లో, కన్నీటితో ఉన్న నిన్ను అన్నిటి సమస్యల నుండి విడిపిస్తూ ఇప్పటిదాకా కాపాడుతున్నాడంటే, ఇప్పటిదాకా నడిపిస్తున్నాడంటే ఏదో అవసరం ఉందనిపించట్లేదా? దేవునికి నీతో ఉందా లేదండి? ఉంది. అదేంటి? నా అవసరం నాకు సంగతి నాకు తెలియదు కానీ నన్ను ఎందుకు పుట్టించినావు దేవుడా అంటారు కొంతమంది. నన్ను ఎందుకు పుట్టించావు అంటారు. తల్లట, ఒక తల్లిని కొడుకు అడిగాడట, డబ్బులు అడిగిండంట, ఇయ్యలేదు. అసలు నువ్వు నన్ను ఎందుకు అన్నావు అన్నదంట. అంటే తల్లి అన్నదట, 9 నెలల వరకు నీకు ఎక్కడా కడుపులో ఆపదొచ్చిద్దో, అనారోగ్యం అవుతావో అని కొన్ని వస్తువులు తినకుండా మౌనంగా నేను నోరు మూసుకున్నా, తినకుండా ఆపేశా. కొన్ని వస్తువులు నాకు చేదుగా అనిపించిన అవి తిన్నా. 9 నెలలు నా కడుపులో నిన్ను మోసా. నడవలేని స్థితి, బరువు, బిడ్డ బరువు, ఆ బరువుతోటి నేను మోసి నిన్ను కాపాడి ఇప్పటి వరకు నేను కొన్ని తినకుండా కొన్ని తిని నిన్ను బ్రతికించుకున్నది ఎందుకో తెలుసా? ఎందుకు?
నన్ను ఎందుకు అన్నావు అంటానికే? నన్ను ఎందుకు అన్నావు అంటానికే? తల్లి అడిగిద్దంట, ఈ మాట అనటానికే నిన్ను ఇప్పటిదాకా నిన్ను మోసింది, ఇప్పటిదాకా నీ బాధ్యత నేను తీసుకున్నది అని అంటే ఏం చెప్తాడండి? ఏం చెప్పడానికి అవకాశం లేదు. దేవుడు కూడా ఇప్పటికీ ఇన్ని సంవత్సరాలు, నీ ఒంటి మీదకి ఎన్ని సంవత్సరాలు వచ్చాయో అన్ని సంవత్సరాల వరకు, ఇప్పటి వరకు కూడా, ఈ దినము ఈ టైం వరకు కూడా నిన్ను కాపాడుతున్నాడంటే ఏదో అవసరం ఉంది. ఎందుకో నా బరువు మోస్తున్నాడు దేవుడు, నా భారం మోస్తున్నాడు దేవుడు, నా పాప భారాన్ని తన కుమారుని భుజాన వేసి తీసివేశాడు దేవుడు, నన్ను ఆపద నుండి తప్పించాడు దేవుడు, నా ప్రాణం కాపాడాడు దేవుడు, నాకు ఆయుష్నిచ్చాడు దేవుడు, నా అనారోగ్యము నుండి నేను మంచం పెట్టినప్పుడు నన్ను స్వస్థపరిచాడు దేవుడు. ఏంటో నా దేవునికి నా అవసరం ఏంటి అని ఆలోచించే వాళ్ళు కరువైపోయారండి, కరువైపోయారు. పరలోకములో తండ్రట ఇన్ని చేస్తూ ఒక నిరీక్షణ కలిగి ఎదురు చూస్తున్నాడట. ఇప్పటి వరకు నిరీక్షణ కలిగి ఎదురు చూస్తున్నాడట. నీవే నా పని చెయ్యాలి, నీవే నాకు కావాలి, నువ్వే నాకు కావాలి, నువ్వు తప్ప ఇంకెవరు చేయలేరయ్యా, నువ్వు కావాలి, అందుకే నిన్ను నిలబెట్టుకుంటున్నాను అంటున్నాడు. నువ్వు మాత్రమే చేయగలవు, ఇంకెవ్వరూ చేయడానికి అవకాశం లేదు. ఆ జ్ఞానము, ఆ తెలివితేటలు, ఆ వివేకము నీకు మాత్రమే ఉన్నాయి, నీకు మాత్రమే ఆ ధైర్యం ఉంది, నీకు మాత్రమే ఆ బలం ఉంది. కనుక నువ్వు చేయగలవనే నిన్ను నమ్మి విశ్వసించి ఇప్పటి వరకు నేను కాపాడుతుందంట. నువ్వు మాత్రమే చేయగలవని. ఏంటది? ఏం చేయాలి ప్రభువా? ఎప్పుడైనా అడిగారా? మొన్న అడుగుతాం, ఇంటికి వచ్చి ఏం కోరే అని అడుగుతాం. దేవుడా నేనేం చెయ్యాలి ప్రభువా? ఎప్పుడైనా అడిగారా? నన్ను ఇప్పటి వరకు కాపాడావు కదా, నేను ఏం చెయ్యాలి ప్రభువా నీకోసం? నా కోసం ఎదురు చూసావా? ఎక్కడి నుండి? ఆదాము నుండి ఇప్పటి వరకు తండ్రి తర్వాత తాత, తాత తర్వాత తాత, తాత తర్వాత ముత్తాత, వీళ్ళందరూ వాళ్ళ వయసులో చచ్చిపోయారనుకో, నువ్వు పుట్టోడువా? మీ నాన్న పుట్టోడా? మీ తాత వయసులో చచ్చిపోయాడు అనుకో, పెళ్లి కాకుండా, మీ నాన్న పుట్టేవాడా? అంటే ఆయన కాపాడింది ఎవరు మరి? దేవుడే. ఎందుకు? నువ్వు కావాలి. నువ్వు కావాలంటే ఆయన బ్రతుకుండాలి. వాడు తాగుపోతాడే, తిరిగిపోతాడే, కానీ నువ్వుతో అవసరం ఉంది. మనల్ని బతికించుకుంటేనేగా నువ్వు వచ్చేది. అర్థమైందండి? ఆడిని బతికించుకుంటేనే, వాడికి పెళ్ళి అయితేనే, ఆడి భార్యకి పిల్లలు పుడితేనే, వాళ్ళ పిల్లల ద్వారా నువ్వు రావాలి. నువ్వు రావాలంటే వాడిని బతికించాలి. ఆ తర్వాత అంతకుముందు బ్రతికించాలి. వాడు మంచి విగ్రహారాధి కూడా అయి ఉండొచ్చు, మంచి తాగుబోతు అయి ఉండొచ్చు, మంచి తిరుగుబోతు అయి ఉండొచ్చు, మంచి దొంగ అయి ఉండొచ్చు, దేవునికి వ్యతిరేకంగా తిట్టేవాడు అయి ఉండొచ్చు, దేవుని నమ్మనోడై ఉండొచ్చు, నాస్తికుడై ఉండొచ్చు. అయినా కానీ నువ్వు కావాల్సి వచ్చి ఆడిని బ్రతికించాడు. నిజమే కాదండి? ఏం అందరూ డల్ అయిపోయారండి? నిజం, చాలా వాస్తవం అండి. ఆయన వయసులోనే చంపితే నాన్న పుట్టేవాడు కాదు, నాన్న వయసులోనే చంపితే నువ్వు పుట్టేవాడివి కాదు. రేపొద్దున నిన్ను వయసులోనే చంపితే నీ పిల్లలు కూడా కావాలంటే ఆయనకి. మళ్ళీ నీ పిల్లల్లో ఎవరిని ఎన్నుకున్నాడో దేవుడు తెలియదు కనుక వాళ్ళు కూడా కావాలి కాబట్టి నేను బ్రతికిస్తున్నాడు. అలాగనే ఆయనకు అవసరం ఉందట మనతో, ఆయనకు అవసరం ఉందంట. అవసరం ఉంది కాబట్టి దేవుడు ఈ సర్వ సృష్టిని 6 దినాల్లో సృష్టించాడట. ఎన్ని దినాలు పట్టిందండి సృష్టి? 6 దినాలు. 6 దినాలంటే 24 గంటలు కాదు. మనం బుర్ర తక్కువ కాబట్టి చాలామందికి బుర్ర తక్కువ వాళ్ళు ఎక్కువయ్యారు పాస్టర్లు. ఒకరోజు గడవాలంటే సూర్యుని చుట్టూ భూమి తిరగాలి, అవునా కదా? భూమి తన చుట్టూ తాను తిరిగితే 24 గంటలు, భూమి సూర్యుని చుట్టూ తిరిగితే 365 రోజులు, అంటే సంవత్సరం. అర్థమైందండి లెక్కలో? ఎప్పుడైనా చదువుకున్నారా? కొంచెం ఐడియా ఉందిగా.
భూమి తన చుట్టూ తానే తిరిగితే 24 గంటలు అయింది. మరి భూమిని సృజించాడా అంటే తిరగాలంటే సూర్యుడు కావాలా, ఇవన్నీ కావాలి, నక్షత్రాలు కావాలా, గ్రహాలు కావాలా, ఇవన్నీ తిరగాల. కానీ మొదటి దినం ఆయను, రెండో దినం ఆయన అని చెప్పుకుంటూ వచ్చాడు. అప్పటికి భూమి సృజించాలే, నక్షత్రాలే లేవు, సూర్యుడే లేడు. 1వ అధ్యాయం ఆదికాండం 15వ వచనంలో సృజించబడ్డాయి ఇవన్నీ. మరి అంతకుముందు దినాలు అయిపోయినాయి కదా. ఏంటా దినాలు అని అంటే, ఏంటా రోజులు అని అంటే విశ్వదినాలు. కొన్ని కోట్ల సంవత్సరాలట, కొన్ని కోట్ల సంవత్సరాలు. ఎన్ని వేల కోట్ల సంవత్సరాలు అయిందో తెలియదు భూమిని సృష్టించేటప్పుడు. ఒక్కొక్క దినానికి ఒక్కొక్క దినము ఎన్ని వేల కోట్ల సంవత్సరాలు తెలియదు, ఒక దినం అని చెప్పాడు అంతే. అర్థమైందా? అంటే ఇన్ని కోట్ల సంవత్సరాలు అంటే 6 దినాలు. అంటే ఏ దినాలు? విశ్వపు దినాలు. విశ్వపు దినాలు ఎన్ని వేల కోట్ల సంవత్సరాలు రాయబడలేదు. ఈ 6 దినాలు దేవుడు కష్టపడి సృష్టి యావత్తును, ప్రకృతి యావత్తును, చెట్లను, జంతువులను, పక్షులను, అన్ని రకాలు కావాలి నీకు. మరి ఒక పువ్వు వాసన ఇంకో పువ్వు వాసనకి సంబంధం లేకుండా వస్తుంది, తెలుసు కదండి. గులాబీ ఒక రకంగా వస్తుంది, మల్లెపువ్వు ఒక రకంగా వస్తుంది, సన్నజాజులు ఒక రకంగా వస్తుంది, జాజులు ఒక రకంగా వస్తుంది. ఎన్ని రకాల పువ్వులు ఉన్నాయండి. ఏది ఆయన వాసన చూడటానికి నీకా? ఎవరికోసం అండి పువ్వులు? మీకోసమే. ప్రకృతిలో అందంగా కనపడాలి, నీ కళ్ళు మంచిగా ఉండాలి. నీ కళ్ళు మంచిగా ఉండేటట్టుగా తయారు చేయాలి. ఆ ప్రకృతిలో అందమంతా కూడా తయారు చేయాలి. నేను చూసి చాలా బాగుంది, ఈ ప్లేస్ బాగుందండి, చాలా ఫోటోలు తీసుకోవడానికి. ఈ మధ్య షూటింగ్లు ఎక్కువైపోయినాయి. బాగుందండి ఇది, ఇక్కడ ఫోటో దిగితే బాగుంటుంది అని అనుకుంటూ ఉంటారు చాలామంది, అందంగా ఉన్నందుకు. అంటే ఈ ప్రకృతిలో అందాలు సృజించాడు, చెట్లను సృజించాడు, పువ్వులను సృజించాడు, ఫలాలిచ్చే చెట్లను సృజించాడు. ఇవన్నీ కూడా 6 దినాల్లో సృజించి 6వ దినము చివరిలో నిన్ను సృజించి అవన్నీ నీ చేతికి అప్పగించాడు. 29వ వచనంలో ఉంటుంది, ఆదికాండం 1వ అధ్యాయం 29వ వచనం. ఏలు, నీకు అప్పగిస్తున్నాను ఏలు అన్నాడు. అంటే అప్పగిస్తున్న దేవునికి ఏదో ఒక ఆశ ఉంటుంది కదండి. 6 దినాలు కష్టం చూడండి. మనం చాలాసార్లు చదువుకున్నాం. ఆదికాండము 2వ అధ్యాయము 1 నుండి 3 వచనాలు చదవండి. ఆదికాండము 2వ అధ్యాయము 1 నుండి 3 వచనాలు చదువుకుందాం. ఆకాశమును భూమియు వాటిలోనున్న సమస్తమును సమూహమును సంపూర్తి చేయబడను. దేవుడు తాను చేసిన దాన్ని మళ్ళీ టెస్ట్ చేసి మళ్ళీ ఏమంటున్నాడు? సర్టిఫికెట్ ఇస్తున్నాడు. చేసిన దాని పని అంతటిని 7వ దినములోగా పూర్తి చేసి తాను చేసిన తన పని అంతటిని 7వ దినమున విశ్రమించెను. కాబట్టి దేవుడు 7వ దినమున ఆశీర్వదించి పరిశుద్ధపరచెను. ఏలయనగా దానిలో దేవుడు తాను చేసినట్టు సృజించినట్టు తన పని అంతటిని నుండి విశ్రమించను. ఎంత కష్టపడ్డాడో దేవుడు నీకోసమే. నీతో అవసరం ఉంది కాబట్టి, నీతో అవసరం ఉంది కాబట్టి నీకోసమే సృజించాడట. ఇవన్నీ నీకోసమే. ఎన్ని రకాల పండ్లు ఉన్నాయా? తింటావా? తిను. జంతువులు ఉన్నాయి, తింటావా? తిను. పక్షులు ఉన్నాయి, తింటావా? తిను. చేపలు ఉన్నాయి, తింటావా? తిను. చెట్లున్నాయి, చెట్లలో ఎన్ని రకాలు ఉన్నాయి? ఆకుకూరలు చాలా రకాలు ఉన్నాయి కదా. మా దగ్గర మాకు ఖాతా కొట్టు ఒకటి ఉంది, కూరగాయల కొట్టు. మాకు ఒకసారి ఆ చెట్టు ఏం చెట్టు అన్నది మాకు తెలియక, ఆ ఆకులు ఏం రకాల ఆకులు అన్నది మాకు తెలియక అడిగితే చెప్తా ఉండేవాడు. గంగబాయల కూర అండి, బచ్చల కూర అండి, ఇంకా తోటకూర అండి, పాలకూర అండి, చుక్క కూర అండి. ఇన్ని రకాలు ఉన్నాయా లేదా? ఇన్ని రకాల కూరగాయలు, ఆకుకూరలు ఎవరి కోసం ప్రభువా అంటే నీ కోసమే, నీ కడుపు నింపటం కోసం. 6వ దినములోగా 6వ దినమున నిన్ను సృష్టించి అప్పగించి 7వ దినమున విశ్రమించి కష్టపడ్డాడు కాబట్టి విశ్రాంతి తీసుకున్నాడు. ఆయన విశ్రాంతి తీసుకున్నాడు. ఎంత ప్రేమ అంటే
నువ్వంటే ఎంత ప్రేమ అంటే చెప్పలేనంత ప్రేమ. ఎంత ప్రేమో చెప్పాలంటే ఒక ఉదాహరణకి తన కన్న కొడుకుని అమ్మేసాడట 30 వెండి నాణేలకి. అంత ప్రేమ. కన్న కొడుకుని చంపుకుంటారండి ఎవరైనా? కుమారుడైన యేసుక్రీస్తు, కుమారుడైనా అండి యేసుక్రీస్తు? కుమారుడైన యేసుక్రీస్తుని వెండి నాణేలకు అమ్మేపిచ్చాడట యోధాతో, ఇస్కరియోతు యోధాతో. బ్యాక్గ్రౌండ్ ఆయనే, కానీ కథ నడిపించింది అంతా ఆయనే. కానీ ముందున్నవాడు ఎవరు? ఇస్కరియోతు యోధా కనపడతాడు మనకి. కానీ ఆయన అమ్మీయబట్టి, ఆయన రక్తం చిందించబట్టి, ఆయన ప్రాణం పోబట్టి మనము దేవునికి దగ్గరగా సమీపస్తులుగా మన పాపముల నుండి విడుదల పొందుకొని సంధి చేయబడ్డాం. దత్తపుత్రులమైన మనం. అంటే ఎంత ప్రేమ అంటే తల్లి అయినా మరుచునేమో నేను నిన్ను. అబ్బా, ఎంత తల్లి కూడా మర్చిపోద్దట. కడుపున పుట్టిన తల్లి, కడుపున బాగా 9 నెలలు మోసి 10 నెలలు మోసి కష్టపడి తిని తినక ఉన్న ఈ తల్లి మర్చిపోద్దట. ఒకసారి ఉయ్యాల్లో వేసి వాడు ఏడుతున్నా కానీ ఆ పని మీద పడిపోయి మర్చిపోద్దట. కానీ నేను నిన్ను మరువను అన్నాడు దేవుడు. చూసారా ఎంత ప్రేమ అంటే? అంత ప్రేమ నీ కోసం ఎందుకు చూపిస్తున్నాడంటే ఆయన అవసరం ఏదో ఉంది. కానీ దేవుడు ఎందుకు నిన్ను కలిగించాడో కారణం ఉద్దేశం లేకుండా నిన్ను కలిగించలేదు. కారణం ఉద్దేశం లేకుండా ఏమీ కలిగించలేదు. కారణం ఉంది. ఆ కారణం తెలుసుకొని ఆ కారణాన్ని పాటించి ఆయన సంతోషపెట్టి ఆ పనిని చేసిన వాడు గొప్పవాడు, ధన్యుడు. అంతేకాని ఏదో నాకు బైబిల్ వచ్చింది, బైబిల్ పట్టుకున్నా, 4 మాటలు నేర్చుకున్నా, నలుగురికి చెబుతున్నా, ఇంతే అని అనుకుంటే కాదు. ఆ కారణం ఏంటి? వై? ఎందుకు? ఏంటది? దాన్ని తెలుసుకోవాల్సిన ప్రతి మానవుడి బాధ్యత, పుట్టిన ప్రతి వాడిది బాధ్యత. అవునంటారా కాదంటారా? అవును. చూద్దాం ఇప్పుడు రెఫరెన్సులు చూద్దాం కొన్ని. కీర్తనల గ్రంథము 40వ అధ్యాయము 5వ వచనం తీద్దామా? 40వ అధ్యాయము కీర్తనల గ్రంథం తీయాలమ్మా. 40వ అధ్యాయము 5వ వచనం చదువుకుందాం. యెహోవా నా దేవా, నీవు మా ఎడల జరిగించిన ఆశ్చర్య క్రియలను, మా ఎడల నీకున్న తలంపులు బహు విస్తారములు. వాటిని వివరించి చెప్పేదని అనుకుంటున్నా, అవి లెక్కకు మించి ఉన్నవి. నీకు సాటి అయిన వాడు ఒక్కడును లేడయ్యా. దావీదు గారు రాసిన మాట ఏమంటున్నాడు తెలుసా? ఆత్మపూర్ణుడై రాసాడట. నీ ఎడల మాకున్న, చూడండి, నీకున్న తలంపులు బహు విస్తారములు. తలంపులు అంటే ఏంటండి? ఏమన్నా ఐడియా ఉందా సీమోన్ గారు? తలంపులు అంటే ఏంటి? ఆలోచనలు. ఆలోచనలు. దేవునికట మన పట్ల ఆలోచనలు ఉన్నాయంట. ఏంటి? దేవునికి నీ గురించి ఆలోచన ఉందా? నీ గురించి ఉందా? ఉంది. నీకు దేవుని గురించి ఉందా? పొద్దున్న లేతే పనిలో పోతావు, పొద్దున్న లేతే ఫ్రెండ్స్తో తిరుగుతూ, పొద్దున్న లేతే ఏదో ప్రార్థన అంటావు, అదంటావు, ఇదా. నీ గురించి ఆలోచించే వాళ్ళు ఉన్నారు. దేవుడే ఉన్నాడు నీ గురించి ఆలోచించేది. దేవుడే నీ గురించి ఆలోచిస్తున్నాడట. బహు విస్తారంగా ఆలోచిస్తున్నాడట నీ గురించి. ఎంతో ఆలోచన. ఎప్పటి నుండి? పుట్టిన కాడి నుండి నీ గురించి ఆలోచన. నువ్వు పుట్టిన కాడి నుండి ఆలోచన అంటే ఆయనకి ఒకటే ఆలోచనలో పడ్డాడు ఆయన. నువ్వేదో సాధిస్తావు, గొప్పవాడు అవుతావు, తన బిడ్డగా బతుకుతావు, తన కోసం ఏదైనా పని చేస్తావు అని ఆయన ఆలోచిస్తా అంటే నువ్వేమో తాగుతావు, తిరుగుతావు, ఎంజాయ్ చేస్తావు, గుర్తుంటే ప్రార్థన పెడతావు, లేకపోతే లేదు. ఈ టైప్ అనమాట. ఎవరు ఎక్కువగా ఆలోచిస్తున్నారండి నీ గురించి, నా గురించి? ఎవరు ఎక్కువగా ఆలోచిస్తున్నారు? దేవుడు. బహు విస్తారములు అంటున్నాడంటే ఎంత ఉందో ఆలోచన. నీ కొడుకు గురించో నీ కూతురు గురించో ఆలోచనలు ఉంటాయి నీకు. కానీ నువ్వు ఆలోచించే ఆలోచన ఈ లోకం కోసం అయితే, దేవుడు ఆలోచించేది నీ గురించే. నీ గురించే. ఇంకా చదువుదాం కీర్తనల గ్రంథం 139వ అధ్యాయము 17-18 వచనాలు.
కీర్తనల గ్రంథం 139 17-18 వచనాలు. దేవా, నీ తలంపులు నాకెంతో ప్రియమైనవి, వాటి మొత్తం ఎంత గొప్పది, వాటిని లెక్కించదని అనుకుంటున్నా అవి ఇసుక కంటే లెక్కకు ఎక్కువై ఉన్నాయట. అబ్బా, ఒక ఇసుక ఒక దోశలో పట్టుకోండి, ఎన్ని రేణువులు ఉన్నాయో లెక్కేయగలరా? లెక్కేయలేము. అంతకంటే గొప్పగా ఉన్నాయంట నీ గురించి ఆలోచనలు. ఎంత ఆలోచన పెట్టుకున్నాండి ఆయన, ఎంత ఎదురు చూస్తున్నాండి ఆయన, ఎంతగా ఆయన కొరకు బ్రతుకుతావని ఎదురు చూస్తున్నాండి, ఆయన పని చేస్తావని. కొంతమందికి ఇంట్రెస్ట్ కూడా ఉండదు. ప్రార్థన అంటే పనికి పోయారట ఇవాళ పెద్ద మేధావులు వీళ్ళు. వాళ్ళ గురించి దేవుడు ఆలోచిస్తున్నాడు. దేవుడి గురించి ఇలా ఆలోచిస్తున్నారండి వీళ్ళు. దేవుని పెట్టలా, దెయ్యం పెట్టలా? దెయ్యం పెట్టలే. నువ్వు చెప్పినా చెప్పకపోయినా బైబిల్ అదే చెప్తుంది. ఎందుకంటే దేవుడు నీ గురించి ఆలోచిస్తున్నాడు, నువ్వు పొలం గురించి పని గురించి ఆలోచించావు. ఎక్కడో ఉన్న సేవకుని నన్ను పంపించాడు దేవుడు ఏడకి దేవుని మాటలు చెప్పమని. నువ్వు ఎక్కడున్న దానివి, నువ్వు ఎక్కడున్నవాడివి, పొలంలో ఉంటావు, పనిలో ఉంటావు. నీకేం తెలిసింది దేవుడి గురించి? నీ గురించి ఎంత ఆలోచిస్తున్నాడో దేవుడు అది నీకు చెప్పాలంటే నీకు తెలియాలి, ఒకళ్ళు చెప్పాలి. టీచర్ చెప్తేనే స్టూడెంటు రేపొద్దున ఉద్యోగస్తుడు అవుతాడు. టీచరే లేకపోతే వాడు ప్రిన్సిపాల్ కాలేడు, ఒక పోలీసు కాలేడు. ఒక కలెక్టర్ కావాలంటే ముందు టీచర్ ఉండాలా లేదా? ఆ టీచరే బోధకుడు. ఆ బోధకుడు బోధించితే విశ్వాసులు గొప్ప ధన్యులు అవ్వటానికి అవకాశం, పరలోకానికి వెళ్ళటానికి అవకాశం, పరలోకపు ఆశీర్వాదాలు పొందటానికి అవకాశం ఇచ్చేది ఎవరో తెలుసా? నేర్పించేది ఎవరో తెలుసా? బోధకుడు. ఇలా ఉండాలి, నువ్వు అలా ఉండాలి, ఇలా మాట్లాడాలి అని చెప్పుకుంటూ పోయేది ఎవరండి? సేవకుడు కదా. అలాగనే దేవుడు నీ గురించి ఆలోచిస్తుంటే ఎంతమంది నిర్లక్ష్యం చేస్తున్నారు, ఎంతమంది ఈ కట్టప్పలు తయారయ్యారో తెలుసా? కట్టప్ప ఏం చేసాడట చూసారా? బాహుబలి ఎన్నుపోటు పడిచారట. వీళ్ళు ఎవరికి పడుతున్నారు? వీళ్ళు ఎవరికి? దేవుడికే పుడుతున్నారు డైరెక్ట్గా. నిజమంటారా కాదంటారా అండి? మళ్ళీ వీళ్ళు దేవుడిని ఎందుకు నమ్ముకున్నారు? మళ్ళీ మేము దేవుని పెట్టలేమంటారు అనరా అండి? అంటారు. మేము దేవుని పెట్టలేం అంటారు. మళ్ళీ వాక్యం తెలుసుకోవాలి, నేర్చుకోవాలి, దేవుని మార్గంలో నడవాలి. ఎక్కడి నుండో వస్తున్న సేవకులు ఎంతమంది వచ్చారో తెలుసా? చాలా దూరం నుండి వచ్చారు సేవకులు. మరి ఇంతమంది సేవకులు వచ్చినప్పుడు మరి సంఘం ఉండాలా లేదా? ఉండాలి. మరి సంఘం ఏమైపోయింది? పోటు పొడిచింది, వెళ్ళిపోయింది. అవండి ఇంతే కదా. వీళ్ళే కట్టప్పలు, గుర్తుపెట్టుకోండి. పెద్ద పెద్ద కట్టప్పలు ఉన్నారు ఈ జిల్లాలో కూడా. సీమోని గారిని కూడా ఒక్కోసారి పుడుతున్నారు. సేవకుడని చూడకుండా సీమోని గారిని కూడా పుడుతున్నారు. ఈ పరిస్థితి అయింది. అందుకనే చదవండి నాన్న మాట 17వ వచనం. దేవా, నీ తలంపులు నాకెంతో ప్రియమైనవి, వాటి మొత్తం ఎంత గొప్పది, వాటిని లెక్కించదని అనుకుంటున్నా అవి ఇసుక కంటేనో లెక్కకు ఎక్కువై ఉన్నవి. నేను మేలుకొని ఉంటున్నా, ఇంకా నీ యొద్దనే ఉంటుని. అంటే నువ్వు మేలుకున్నా, కూర్చున్నా, లేచినా, మాట్లాడినా ఎవరి దగ్గర ఉన్నావు? నువ్వు ఎవరి చేతిలో ఉన్నావు? నువ్వు దేవుని చేతిలో ఉన్నావన్న సంగతి మర్చిపోయిపోతున్నారు వీళ్ళు. లేపేయాలన్నా ఆయనే, బ్రతికించాలన్నా ఆయనే. ఆయన చేతిలో నువ్వున్నావా లేకపోతే నీ చేతిలో ఆయన ఉన్నాడా? వీళ్ళకి అర్థమవుతుందండి ఎవరి చేతిలో ఎవరున్నారు? మరి ఉన్నారా లేరా? ఉంటే మరి ఆయన చేతిలో పెడితే భయంకరం అని చెప్తున్నాడు కదా. భయం ఉందా అసలు వీళ్ళకి? అసలు ఎందుకు పుట్టానో వాళ్ళకి అవసరం లేదా? దేవుడు ఏం అవసరం ఉందన్నది పుట్టించాడని ఇప్పుడు ఏమైనా ఆలోచించారా? ప్రశ్న వేసుకున్నారు? పోనీ ఏ కారణం లేకుండా నన్ను ఎందుకు పుట్టిస్తాడని ఆలోచన ఉందా? నాకంటే చిన్నవాడు చచ్చిపోతున్నాడు, నాకంటే పెద్దవాడు చచ్చిపోతున్నాడు, ఇంకా నేను బ్రతుకున్నానంటే కారణం ఏంటి? దేవుడు ఎందుకు నన్ను బ్రతికిస్తున్నాడు? ఏ కారణం చేత? ఎప్పుడైనా ఆలోచిస్తున్నారు వీళ్ళు? చిన్నవాళ్ళు చచ్చిపోవట్లేదండి. చిన్న వయసు వాళ్ళు, పెద్ద వయసు వాళ్ళు చచ్చిపోతున్నారు, మనతో పాటు వాళ్ళు చచ్చిపోతున్నారు. కానీ మనం బ్రతుకున్నాం. కారణం ఏంటో ఇది లేదండి వాళ్ళకి. అసలు వీళ్ళ బుర్రే లేదు. కట్టప్పలు ఎక్కువైతే బుర్ర ఏడ ఉంటుంది? కాబట్టి
దేవుడు ఏదో కారణం ఉంది, అందుకే ఆలోచన. ఇంకా చూద్దామండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనము. తీయాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక మరియు వాటి యందు మనము నడుచుకోవాలని. ఏం నడుచుకోవాలట? వేటి యందు నడుచుకోవాలి? ఇప్పుడు చెప్తున్నాడు, చూద్దాం ఒకసారి. ముందుగా దేవుడట ముందుగా మనం పుట్టక ముందే ముందుగా మాస్టర్ ప్లాన్ మామూలుగా లేదు. ఎవరిది మాస్టర్? ఎవరు? దేవుడు. నువ్వు పుట్టక ముందే ఒక ప్లాన్ తీసుకున్నాడట, మ్యాప్ తీసుకొని కూర్చున్నాడు. ఏంటది? ఒక ప్లాన్, ఒక ఆలోచన. నువ్వేం చెయ్యాలి, ఎవరికి వాక్యం చెప్పాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలి, ఏం తినాలి, ఎలా ఉండాలి, అన్నీ కూడా ఒక క్రమంలో రాసుకున్నాడటండి. చదవండి అన్నమాట. 10వ వచనం నేను చదువుతున్నాను చూడండి. మరియు వాటి యందు మనము నడుచుకున్న వాళ్ళని ముందుగా దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియల చేటికే మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని వారమై ఉన్నాము. ఎవరు ముందుగా సిద్ధపరుచుకున్నారండి సత్క్రియలు చేయాలని? ఏమేమి రాసుకున్నాడో దేవుడు నీకు తెలుసా? నీ గురించి రాసుకున్నాడట, సిద్ధపరుచుకున్నాడట నువ్వే చెయ్యాలని. కానీ నువ్వేం చేస్తున్నావు? సోమరిపోతు అయిపోయినావు. గంట వాక్యం విన్నావంటే 2 గంటలు నిద్రపోతావు. ఇంకా టైం చాలక వాక్యంలోనే నిద్రపోతారు. వాక్యం చెబుతుంటే నిద్రపోతా అంటారు. ఉన్నారా లేరా అలాంటి వాళ్ళు? చాలా సంఘాలు వాళ్ళే ఉంటారు. జారిపోవటము, ఆ గోళ్ళకు అనుకోవటము, కునికేయటము. ఒక ఆమె అంటే కుర్చీలో కూర్చుందంట, వాక్యం చెప్తుండంట అయ్యగారు. ఊగింది కుర్చీతో పాటు కింద పడ్డదంట. అయ్యగారు వెంటనే వాక్యం ఆఫ్ చేసి ఆ కింద పడ్డ ఆమె కోసం పోయి లేచిపోయి కూర్చోబెట్టి మంచిలు తాగిచ్చిండంట. పరిస్థితి అది. భక్తి పెరిగిపోయింది, మత్తు ఎక్కువయింది. దేవుడి దగ్గరకు వచ్చేసరికి మత్తు వస్తుంది. మరి ఇంటికాడ ఉండగా నిద్ర రాదు, మళ్ళీ అస్సలు రాదు. దేవుని దగ్గరకు రాగానే కుర్చీతో పాటు కింద పడిపోయిందంట. ఊగుతుందంట, ఇలా ఊగుతుందంట. పక్కనోడు చూస్తున్నాడట, కానీ ఏం చేస్తుందా అని చూస్తుందంట. 2 సార్లు ఊగింది, 3వసారి దబేలు మా పడ్డదట. పరిస్థితి అది. అంటే దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు మనం చెయ్యాలని ఎదురు చూస్తున్నాడు ఆయన. వీళ్ళ సత్క్రియలు ఎలా ఉన్నాయో తెలుసా? నిద్రపోటాలు, చర్చికి రాకపోటాలు, దేవుని పని చెయ్యకపోటాలు, దేవుని కొరకు బ్రతకపోటాలు. ఎంతసేపటికి నా పిల్లలు, నా కుటుంబం, నా ఇల్లు, నా వాకిలి, నా పొలం పని. అంతే కదండి. దేవుడి పని ఏమైనా ఉందా ఎందుట్లా? వారం, ఆదివారం మొదలుకొని మళ్ళీ ఒక ఆదివారం వరకు ఏం పనులు చేస్తున్నావు నువ్వు దేవుని కోసం? ఒకసారి లెక్క రాసుకో. పని చేయటం, నీ పిల్లల కోసం వాళ్ళకు వండటం, పెట్టడం, వాళ్ళని బడికి పంపించటం, అవసరమైతే నువ్వు వండుకోవడం, తినటం, ఒక పాత్రలో కట్టుకోవటం, పొలానికి పోవటం, సాయంత్రానికి రావటం, శుభ్రంగా స్నానం చేయటం, ఉన్నది వండుకోవటం, తినటం, మళ్ళీ పడుకోవటం, తెల్లారిన తర్వాత మళ్ళీ బోలెలు తోముకోవటం, మళ్ళీ పోవటం, రావటం. ఇదేనండి దేవుడు ఏమైనా ఉందా అక్కడ? మరి దేవుని క్రియలు ఎప్పుడు చేస్తావు? ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు ఉన్నాయట. నువ్వు చేయాల్సిన క్రియలు నువ్వు పుట్టక ముందు పెట్టుకున్నాడట. ఆ క్రియలు నువ్వు పుట్టక ముందే ఆయన కొన్ని క్రియలు చెయ్యాలని నిర్ణయించుకున్నాడు. నువ్వే చెయ్యాలని నిర్ణయించుకున్నాడట. చంద్రబాబు చెయ్యాలి అనుకున్నాడట, ఆయనే చెయ్యాలి అని రాసుకున్నాడట. అక్కడ ప్లాన్ గీసుకున్నాడట. ఈ చంద్రబాబు 6 దాకా ఎప్పుడు వస్తాడు? అవి ఎప్పుడు తెలుసుకుంటాడు? ఎప్పుడు చేస్తాడు? అంతే కదండి. చెయ్యాలని ఆయన కోరుకున్నాడు. మరి నువ్వు చెయ్యకుండా చచ్చిపోతే ఎక్కడికి పోతావు చెప్పు? ఇప్పుడు చెప్పండి, ఎక్కడ పోతావు? నరకానికి పోవటమేనా, లేకపోతే పరలోకానికి గేట్లు తీసిరా ఆయన అంటాడా? నేను పుట్టించింది ఎందుకు? నువ్వు అది తెలుసుకున్న పని చేయటానికే కదా. నేను ముందుగానే సిద్ధపరిచింది కదా. నువ్వు చెయ్యొచ్చు కదా. చెయ్యకుండా ఏం చేసావు నువ్వు అని అడిగితే ఏం చెప్తావు? అడగడండి అసలు. నా కుమారుడా బాగా తిని తాగి సుఖించావు రా నాయన, నీకోసమే పరలోకం అంటాడా? ఏమంటాడు? వెంటనే నరకానికి వెళ్ళిపోను ఆయన, నా ఎదురంగా కనపడవద్దు అంటాడు. అక్రమం చేయవాళ్ళారు నా ఎదురు నుండి, గెట్ అవుట్, నా ఎదురంగా కనపడవద్దు నువ్వు అంటాడు. ఇంత ఈజీగా చెబుతుంటే
మనం అర్థం చేసుకోలేము, ప్లస్ అది అర్థం కాదు. ఎందుకంటే మనకు కొంచెం లోక సంబంధమైన ఆలోచనలు ఉన్నంత వరకు దేవుని వాక్యం అర్థం కాదట. అందుకే ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయటానికి మనం పుట్టామంట, ఉత్తి పుణ్యానికి పుట్టలే. అవునా? ఇంకా చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 5, 6, 7 వచనాలు చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 5, 6, 7 వచనాలు చూడండి. కాబట్టి ఆయన ఈ లోకంలోనికి ప్రవేశించినప్పుడు ఇలాగ చెప్పుచున్నాడు, బలియు అర్పణను కోరలేదు గాని నాకు ఒక శరీరాన్ని అమర్చితివి. మొన్న ఎక్కడ చెప్పినాం, అక్కడ గాండ్లగూడెం అక్కడ చెప్పాం, నాకు ఒక శరీరాన్ని అమర్చితివి, పూర్ణ హోమములను పాప పరిహార్థ బలులు నీకు ఇష్టమైనవి కావు. అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను కూర్చు. అది సంగతి. నీ గురించి ఎవరు రాసుకున్నాడు? ఇప్పుడు టిక్కు పెట్టుకోండి, నీ గురించి ఎక్కడ రాసుకున్నాడో చెప్తున్నాడు. గ్రంథపు చుట్టలో నిన్ను గూర్చి రాయబడిన ప్రకారము దేవా చిత్తము నెరవేర్చు. మనం ఎందుకు వచ్చామట? దేవుని చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నాను రాసిందండి అక్కడ. అట్లా పాస్టర్ గారు అబద్ధం చెప్తున్నాడా? ఉందా లేదా? నిన్ను గూర్చి గ్రంథపు చుట్టలో రాసుకున్నాడా? అవును. ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయటకై ఎక్కడ రాసుకున్నాడు? గ్రంథపు చుట్టలో ఆయన దగ్గర రాసుకున్నాడట. నువ్వు చెయ్యాలి, నువ్వు మాత్రమే చెయ్యాలి, ఇంకొకటి చేయడానికి లేదు ఛాన్స్. నేను పుట్టించింది అందుకే. తల్లి గర్భంలో ఎప్పుడో చచ్చిపోవాల్సింది కానీ, పిండంగా రాలిపోవాల్సింది కానీ బ్రతికించిండు. చిన్నప్పుడే దోమ కుట్టో ఏదో కుట్టి నువ్వు చచ్చిపోవాల్సింది, అప్పుడు కూడా బ్రతికించిండు. యవన కాలంలో ఇష్టం వచ్చినట్టు తిరిగావు, అప్పుడు చచ్చిపోవాల్సింది, నువ్వు బ్రతికించిండు. ఇప్పుడు రోగాలు వచ్చి చచ్చిపోవాలి, అది కూడా నేను బ్రతికించిండు. ఇప్పటి వరకు బ్రతికించి ఆయుష్నిచ్చి ఆరోగ్యాన్ని ఇచ్చి కాపాడుతున్నాడంటే ఆ గ్రంథపు చుట్టలో నీ గురించి ఎన్ని రాసుకున్నాడో. రాసుకున్నాడా? నిజమా కాదంటారా? సైలెంట్గా ఉన్నారేంటి? రాసుకున్నాడా లేదా? రాసుకున్నాడు. నీ చిత్తము నెరవేర్చడానికి నేను వచ్చానని ఎవరన్నా అంటారా? యేసుప్రభు అన్నాడు అన్నమాట. తండ్రి, నువ్వు నా గురించి ఎంత ఆలోచన పెట్టుకున్నావో, ఏం అవసరం ఉందో నాకు తెలియజేస్తే నేను దాన్ని చేస్తానన్నాడు పౌలు గారు. చూపిస్తాను, ఆ వచనాలన్నీ చూపిస్తాను మీకు. ఈరోజు అలాంటి సేవకులు లేరు, అలాంటి విశ్వాసులు లేరు. ఉన్నారంటారా? లేరు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఆ గ్రంథపు చుట్టలోనంట పరలోకంలో రాసేటట్టు, పరలోకంలో రాసుకునేటట్టు అందరి గురించి, ఒక్కొక్కరి గురించి. అంటే మనిషి జన్మ చాలా రహస్యమైంది, అర్థం కావట్లేదు కానీ చాలా రహస్యంగా ఉంది. దేవుడు రాసుకున్నాడు. చాలా విషయాలు ఉన్నాయండి బైబిల్లో గురించి చెప్తుంటే. నాకు కూడా ఒక్కోసారి చాలా సంవత్సరాలు చదివాం కాబట్టి మాకు అర్థమైంది. ఏదో కాసేపు కూర్చొని 4 మాటలు నేర్చుకుని ఎవరో చెప్పిన పాస్టర్ గారి దగ్గర నేర్చుకొని వచ్చినాయి కావి. ట్రైనింగు చేసి బైబిల్ ముందు వేసుకొని చదివి ఇవన్నీ తెలుసుకునేసరికి ఇంత కార్యక్రమం ఉందన్నమాట పరలోకంలో అనిపించింది నాకు. చదవండి నాన్న, ఇంకా చెప్తాను, చదవండి. న్యాయాధిపతుల గ్రంథము 13వ అధ్యాయము 12వ వచనంలో సంసోను గారి నాన్నగారు మనోహ ఆయన పేరు. సంసోను నాన్నగారి వాళ్ళకి తల్లిగారికి పిల్లలు లేరు. పై వచనం 1వ వచనం నుండి చదివితే ఆడ పిల్లలు లేరు. సంసోను గారు పుట్టక ముందు ఆ మనోహ భార్య అట దేవునికి మొక్కుబడి చేసుకున్నారట. అయ్యా, నాకు కుమారుడు పుడితే నీకోసమేనయ్యా అన్నారట. అప్పుడు దేవదూత వచ్చి, తీశారా? మీరు తీయరండి, ఇవాళ పొద్దాకా తీస్తూనే ఉండండి, సాయంత్రం దాకా తీయండి. న్యాయాధిపతుల గ్రంథం అండి. తీశారా? తీస్తే చదవండి నాన్న. న్యాయాధిపతుల గ్రంథము 13వ అధ్యాయము 12వ వచనం చదవండి. ఎవరు ముందు చదువుతారో? అందుకు మానోహు నీ మాట నెరవేరినప్పుడు ఆ బిడ్డ ఎట్టివాడుగుడో అతడు చేయవలసిన కార్యమేమిటో తెలుపుమని మనవి చేయగా. ఇప్పుడు ఏమన్నాడు తెలుసా? కుమారుడు నీకు ఇస్తున్నాను అన్నాడట దేవుడు. దూత వచ్చింది చెప్పేస్తుంది, కొడుకు పుడతాడయ్యా గ్యారంటీగా. నువ్వేమన్నావు? దేవుని కోసం
అప్పగిస్తానన్నావు, దేవుని కోసం నిలబెడతానన్నావు, దేవుని కోసం న్యాయాధిపతిగా నిలబెడతానన్నావు, మొక్కుబడి చేసావు కదా, అందుకే నీ కుమారుణ్ణి ఇస్తాను. మనోహ ఆ దేవదూతను అడుగుతున్నాడట, అయ్యా నా కొడుకుని ఎత్తున్నావు కానీ ఈయన ఏమవుతాడు, ఈయన ఏం చెయ్యాలి అడిగాడండి. అట్లా ఏం చదవండి అన్న మాట, అదే మాట, ఎట్టివాడు అగునో ఆయన చెయ్యవలసిన కార్యం ఏంటో ముందు నాకు తెలియజేస్తే నేను ఆ విధంగా కుమారుని పెంచుతా అంటుంట. అసలు పుట్టడానికి కారణం ఉందనే కదా ఈయన అడుగుతుండే. ఏ కారణం లేకుండా సంసోను పుట్టాడా? ఏమండి, ఏ కారణం లేకుండా దెలీలా వాళ్ళలో పడి చచ్చిపోవటానికి పుట్టాడు అనుకున్నారా? ఫిలిష్తీయులను గద్దించుట కొరకు, ఫిలిష్తీయులను చంపటం కొరకే పుట్టాడట. దేవుని పిల్లలను రక్షించడానికి సంసోను గారు పుట్టాడట. అసలు తండ్రి అడగాల్సింది ఏంటి? నాకు మంచి కుమారుని ఇచ్చావు అయ్యా, నా కుమారుని బాగా దీవించు, ఆశీర్వదించు, అబ్రహామును దీవించినట్టుగా, అగో మోషేని దీవించినట్టుగా, అదిగో యాకోబుని దీవించినట్టుగా మమ్మల్ని కూడా దీవించు ప్రభు, నా కుమారుని దీవించు అని అడగట్లే. నువ్వు కుమారుణ్ణి ఇచ్చావు, వీడు ఎట్టివాడవ్వాలి, ఏ కార్యం చెయ్యాలో అది చెబితే ఆ కార్యాన్ని చేపిస్తానంటున్నాడు. ఎప్పుడైనా కొడుకు పుడితే ఎవరైనా ప్రభువా నా కుమారుణ్ణి ఇచ్చావు, ఈ కుమారుణ్ణి నీ కోసం ఎలా పెంచాలో చెప్పయ్యా అని అడుగుతారండి? అడుగుతారా అసలు? ఆ మనసు ఉంది అసలుకే? క్రైస్తవులకే లేదు, ఇక అనిలకే ఉండదు చెప్పండి. దేవుని బిడ్డలు ప్రతి ఆదివారం చర్చికి వచ్చే వాళ్ళకే లేదు, దేవుని బిడ్డలకు ఉంటుందా? చూద్దాం ఇంకా ఆ మాట కంటిన్యూ చేద్దాం రండి. 13వ వచనం చదివా, అదే 13వ వచనం 5వ వచనంలో అక్కడ జరిగే కార్యక్రమం చెప్పాను ఇందాక. పిల్లలు లేక వాళ్ళు దేవుణ్ణి అడిగే విషయం అక్కడ రాసి ఉంటుంది. చదవండి అన్న 5వ వచనం. నీవు గర్భవతివై కుమారుని కందువు, అతని తల మీద మంగళ కత్తి వేయకూడదు. ఆ బిడ్డ గర్భమున పుట్టినది మొదలుకొని దేవునికి నాజీరు చేయబడిన వాడే. దేవుని కొరకు నాజీరు చేయకుండా అప్పగింపబడిన వాడు జాగ్రత్త అని చెప్పిండట. దేవుని కోసం బ్రతకాల్సిన బిడ్డ ఎవరండి? ఆయన సంసోను గారు. సంసోను గారు ఆ తర్వాత 12వ వచనానికి వచ్చినప్పుడు ఆ తండ్రి అడుగుతున్న, నా కుమారుడు ఎట్టివాడు కావాలయ్యా, ఎట్టి కార్యక్రమాలు చేయాలయ్యా, మాకు తెలియచేయి అని అడుగుతున్నాడు. ఈరోజు ఏ తండ్రి కానీ ఏ తల్లి కానీ కడుపున బిడ్డను పుట్టగానే ఉయ్యాలేసి బంధువులు పిలిచి ప్రమాణంగా భోజనాలు పెట్టి డామ్ డూమ్ అని పార్టీలు చేసి వాడికి ఒక 100 ఫోటోలు తీసి ఆల్బములు వేసి ఎంజాయ్ చేస్తూ ఉంటారే తప్ప గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానము, ఈ కుమారుడైనా కుమార్తె అయినా దేవుడిచ్చిన బహుమానం కనుక దేవుని కొరకు ఎలా పెంచాలి తండ్రి, నీ కొరకు ఎలా పెంచాలి తండ్రి, ఎవరి కోసం ఎలాంటి పని చేయాలి అని అడిగే వాళ్ళే లేరు. ఉన్నారంటారా? వాక్కలు లేరు. చూడండి, ఆలోచించండి. కానీ మనోహ అడుగుతున్నాడంటే ఆ ఉద్దేశం వేరు. అప్పుడు చెప్పిందంట, ఫిలిష్తీయుల నుండి ఇశ్రాయేలీలను రక్షించుటకు ఇదిగో న్యాయాధిపతిగా దేవుడు సంసోన్ని ఎన్నుకున్నాడు. ఉత్తి పుణ్యానికి నీ పుట్టలే మనోహ, ఉత్తి పుణ్యానికి నీ కుమారుణ్ణి ఇవ్వలేదు. కారణం ఉంది. కారణం లేకుండా దేవుడు నిన్ను పుట్టించలేదు, నీ కుమారుణ్ణి ఇవ్వలేదు, నిన్ను పుట్టించలేదు. కారణం ఉంది, జాగ్రత్త మనోహ అని చెప్పి దేవదూత వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తున్నాం. వాస్తవం ఏంటంటే ఇలాంటి ఆలోచన కానీ ఇలాంటి ఉద్దేశాలు కానీ ఎవ్వరికి లేవండి. మనం పుట్టామంటే కారణం ఏంటో ఇప్పటివరకు తెలియదు. వాళ్ళు అడుగుతున్నారు. ఒకప్పుడు భక్తులు, ఒకప్పుడు విశ్వాసులు, వాళ్ళు ఎలా ఏం చేయాలి దేవుని కోసం. చూడండి, ఇంకొక ఆయన ఉన్నాడు చూడండి. లూకాసు వార్త 1వ అధ్యాయము 13 నుండి 16 వచనాలు చదువుదామా. ఇక్కడ యోహాను గారి తల్లిదండ్రులు ఎవరండి? బాప్తిస్మిచ్చే యోహాను గారి తల్లిదండ్రుల పేర్లు గుర్తున్నాయండి? మనకి ఇవన్నీ తెలిస్తే ఎప్పుడో పాస్ అయ్యేవాళ్ళమే. ఎవరండి? ఎలిజబెత్. తండ్రి పేరు మళ్ళీ ఎత్తుకోవాలి.
జకర్యా. వీళ్ళిద్దరికి కూడా పిల్లలు లేరు. జకర్యా యాజకుడు, అయినా పిల్లలు లేరు. ఏం చేయాలా? దేవునికి మొక్కుకోవాలి. అప్పుడు దేవుడు ఏమిచ్చాడు చూద్దాం ఇప్పుడు రండి. దొరికిందా? లోకాసు వార్త దొరకలేదండి. 1వ అధ్యాయం 13 నుండి 16 వచనాలు చదవాలా? అప్పుడు ఆ దూత భయపడకు జకర్యా, నువ్వు భయపడకు. నువ్వు పిల్లలు లేరని ప్రార్థన చేసిన నీ ప్రార్థన దేవునికి వినపడింది. ఎలిజబెత్ నీ కుమారుని కనును. అదిగో అతనికి ఏం పేరు పెడతారు తెలుసా? యోహాను అని పేరు పెడతారు. అతడు ప్రభు దృష్టికి గొప్పవాడై ద్రాక్షరసమైన మద్యమైనను త్రాగక తన తల్లి గర్భమును పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఇశ్రాయేలులలో అనేకులు ప్రభువైన వారి దేవుని వైపుకు త్రిప్పును. మరియు అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టునకు అవేదియులను నీతిమంతుల జ్ఞానమును అనుసరించుటకు త్రిప్పి ప్రభువు కొరకు అత్తపడినట్టు ప్రజలను సిద్ధపరచుటకై ఏలియా యొక్క ఆత్మయ శక్తియు గలవాడై ఆయనకు ముందుగా వెళ్ళును గనుక నీకు సంతోషము మహా ఆనందము కలుగును. చాలు. ఇప్పటి వరకు ఎవరు స్టోరీ చెప్తున్నారు? బాప్తిస్మిచ్చే యోహాను గారి స్టోరీ. ఎవరికి చెప్తున్నారు? ఎలిజబెత్ జకర్యా గారికి దేవదూత చెప్తుంది. అప్పటికి ఎలిజబెత్ అమ్మ గర్భం ధరించిందా లేదా చెప్పాలి నాకు. ఇప్పుడు గర్భం కూడా ధరించాలే. ధరించక ముందే దేవదూత వచ్చి ఏం చెప్తుందో తెలుసా? నీకు ఒక కొడుకు పుడతాడు, అతనికి ఏమని పేరు పెడతారు? యోహాన్ అని పేరు పెడతారు. ఆయన ప్రభు మార్గమును సిద్ధపరచుట కొరకు అనేకులను దేవుని వైపు త్రిప్పటానికి పుడుతున్నాడు. దేవుని కొరకే బ్రతుకుతాడు. తల్లి గర్భంలో పుట్టినది మొదలుకొని దేవుని కొరకు సమర్పించుకున్నవాడు ఆయన. అందుకు పుడుతున్నాడు. ఏమన్నా పుట్టక ముందే చెప్పేస్తున్నారండి? చెప్తా లేదండి? ఇప్పుడు చెప్పారా లేదా? పుట్టక ముందే ఆయన ఎందుకు పుట్టాడో డీటెయిల్స్ వస్తున్నాయి ఒకప్పుడు. ఇప్పుడు మనకు డీటెయిల్స్ లేవు అంటారా? ఉన్నాయా? డీటెయిల్స్ లేవా? మనం ఎందుకు పుట్టినా కారణం లేదా? ఆయన పుట్టినందుకు కారణం ఉంది. సంసోను గారు పుట్టినందుకు కారణం ఉంది. మనకు లేవు అంటారేనండి? మనకు కూడా ఉన్నాయి, కానీ మనం తెలుసుకోం. మనకు అవసరం లేదు, టైం లేదు, అవసరం లేదు. కనుక బాప్తిసం ఇచ్చి యోహాను గారు ప్రభు మార్గమును సరళము చేయటానికి ఇశ్రాయేలీలను అవిధేయులను అనేకులను దేవుని వైపు త్రిప్పటానికి ఇదిగో ఆ యోహాను గారు పుడుతున్నారు. అప్పుడు నువ్వు బహు సంతోషంగా ఉంటుంది, మీకు తెలుసా అని అన్నారు. అంటే కారణం అదే ప్రభువా? యోహాను గారు పుట్టించడానికి కారణం అదే? అవును. ఆయన పుట్టడానికి కారణం అదే? అవును. ముందే చెప్తున్నారు. మనోహర్ ముందే చెప్పాడు. సంసోను పుట్టడానికి కారణం అదే? అవును. వెళ్ళి ఫిలిష్తీయులను రక్షించడం కొరకు, ఫిలిష్తీయుల నుండి ఇశ్రాయేలుని రక్షించడం కొరకు. మనం ఎవరిని రక్షించాలో ఎప్పుడైనా ఆలోచించావా? ఎవరికి వాక్యం చెప్పాలా? ఎవరిని రక్షించాలో, దేవుని దృష్టిలో ఎవరున్నారో వారి దాకా నువ్వు వెళ్ళి వాక్యం చెప్పాలి. వాళ్ళను ప్రభు మార్గంలోకి నడిపించే బాధ్యత నీకుంది. నాకు ఏ బాధ్యత లేదు. సంఘంలో వాక్యం చెప్పుకొని వెళ్ళి సంఘంలో చెప్పుకొని ఇంటికాడ కూర్చుంటే సరిపోద్ది అనుకుంటున్నారు చాలామంది. సంఘం ఒకటి ఉంటుంది, ఒక 20 మందో 30 మందో చాలామంది ఉన్నారండి. సంఘం పెట్టుకోవడం, ఆ ఆదివారం వచ్చేసరికి ఆ బుధవారం గురువారం శుక్రవారం ఎప్పుడో ఒక ప్రార్థనలు జరుగుతాయి. ఇంకా బయటకు పోయి వాక్యం చెప్పరేక ఎవరికి? దేవుడు ఏమనుకుంటాడు? ఎవరికి చెప్పాలో ఎదురు చూస్తున్నాడు. నువ్వు ఎప్పుడు పోతావా, ఆయనకు ఎప్పుడు వాక్యం చెప్తావా ఆయన ఎదురు చూస్తున్నాడు. నువ్వు ఇంట్లో నుండే బయటికి రావు. ఆ పని జరిగేది ఎప్పుడు? వాడికి వాక్యం చెప్పేది ఎప్పుడు? వాడు రక్షణ మార్గంలోకి వచ్చేది ఎప్పుడు? నువ్వు అలాగే చచ్చిపోతావు, వాడు అలాగే చచ్చిపోతావు. వాడు నరకానికి వెళ్ళిపోతున్నావు, నువ్వు ఎంత వాక్యం చెప్పినోడివి నువ్వు కూడా నరకానికి వెళ్ళిపోతావు. నీ పని అప్ప చెప్పింది నువ్వు చేయలే. పని వాడే జీతానికి, మరి పని చేయకపోతే అదే సంగతి. అర్థమైందండి? ఇక్కడ యోహాను గారు పుట్టడానికి కూడా కారణం ఉంది. బాప్తిసం ఇచ్చి యోహాను గారు పుట్టడానికి ముందే కారణం చెప్పినప్పుడు మనం పుట్టడానికి కారణం లేదన్న దౌర్భాగ్యులు చాలామంది ఉన్నారు లోకంలో.
తెలియని వాళ్ళు. చూద్దాం, ఇంకా చూద్దామండి. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం. పౌలు గారు ఎందుకు పుట్టాడో చెప్తున్నాడు. ఇప్పుడు పౌలు గారి గురించి తెలుసుగా మీ అందరికీ, పౌలు గారే చెప్తున్నాడు చూడండి. ఇప్పుడు గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం తీసి చదవండి. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 15వ వచనంలో పౌలు గారు పుట్టటానికి కారణం ఏంటో పౌలు గారు చెప్తున్నాడు. ఆయనను తల్లి గర్భమునందు. తల్లి గర్భంలో పట్టమా? అవును, పట్టం తెలుసా మీకు? తండ్రి నుండి తల్లి గర్భంలో పడ్డదంట. శుక్రకణము, జీవకణము. ఆ కణాన్ని కణజాలాలుగా, కణజాలాలు అవయవాలుగా, అవయవాలు శరీరంగా, శరీరాన్ని ఏర్పాటు చేసుకుని 9 నెలలకు బయటకు వచ్చావు. అది చెప్తున్నాడు పౌలు గారు. అంత క్లియర్గా ఉందండి ఆ వాక్యము. తల్లి గర్భమందు పడ్డది మొదలుకొని చదవండి. నన్ను ప్రత్యేకపరచి తన కృపచేత నన్ను పిలిచిన దేవుడు, తన కృపచేత నన్ను పిలిచిన దేవుడు, నేను అన్యజనులలో తన కుమారుని గురించి ప్రకటింపవలనని ఆయనను నా యందు బయలుపరప అనుగ్రహించినప్పుడు మనుష్యుల మాత్రముతో నేను సంప్రదింపలేదు. ఇక్కడ చూసారా, ఇక్కడ ఏం జరిగిందో తెలుసా? అసలు తల్లి గర్భములో పడ్డది మొదలుకొని నన్ను ప్రత్యేకపరిచి నన్ను ఇప్పటి వరకు కూడా కాపాడటానికి కారణం ఏంటయ్యా అంటే, నేను అన్యజనులలో తన కుమారుని గురించి ప్రకటించాలట. అందుకు నన్ను ఏర్పాటు చేసుకున్నాడు, నన్ను అందుకు పుట్టించాడు అంటున్నారు పౌలు గారు. పౌలు గారు పుట్టడానికి కూడా కారణం ఉందా లేదా? ఎందుకట? అన్యజనులలో సువార్త ప్రకటించాలి. అన్యజనులలో సువార్త ప్రకటించడం కొరకు నన్ను పుట్టించి కాపాడా. ఇప్పటి వరకు కాపాడటానికి కారణం అది. ఉత్తిగా నేను పుట్టలేదు. యూదుల్లో పుట్టి యూదుల్లాగా బ్రతికి క్రైస్తవులను చంపటానికి కాదు నన్ను పుట్టించింది. నన్ను మార్చుకోవాలి. నన్ను కాపాడటానికి కారణం ఏంటంటే అన్ని జనుల్లో సువార్త ప్రకటించాలి. అనేక సంఘాలు కట్టాడు పౌలు గారు. కొరింథీ సంఘం, రోమా పట్టణంలో సంఘం, కొలసీ పట్టణం, ఏపీఎస్సీ పట్టణం, గలతీ పట్టణం, తెస్సలోని పట్టణం. ఎన్ని పట్టణాలు ఉన్నాయండి? చాలా పట్టణాలు. ఫిలిప్పీ పట్టణం, ఎన్నో పట్టణాలు ఉన్నాయి. ఇన్ని పట్టణాల్లో సంఘాలు ఉన్నాయంటే ఎవరు కట్టారు? పౌలు గారు. అపోస్తలుడైన పౌలు రాసిన పత్రిక అని రాసి ఉంటుంది పైన. హెబ్రీలకు రాసిన పత్రిక కూడా పైన పౌలు గారు రాసిన పత్రిక అని ఉంటుంది. అంటే ఇన్ని సంఘాలు కట్టాడంటే అన్యజనుల్లో సువార్త ప్రకటించాడు. అందుకు దేవుడు ఆయన్ని పుట్టించాడు. మనల్ని కూడా ఎవరికి సువార్త ప్రకటించాలో, ఎవరికి వాక్యం బోధించాలో, ఎవరిని ప్రభు మార్గంలోకి నడిపించాలో, ఎవరిని త్రిప్పాలో ఆయన గ్రంథపు చుట్టలో రాసుకుంటే మనం మాత్రం చెప్పకపోవటం, నోరు కట్టేసుకోవటం, వాక్యాన్ని బంధించేయటం, అవునండి. గుర్తున్నప్పుడు మాట్లాడటం, లేకపోతే లేదు. ఎక్కువగా మాట్లాడేది ఇంటి అవసరాల కోసం. సంఘం గురించి, ఆ చర్చికి రావట్లేదమ్మా, ఎందుకు రావట్లేదు, వాళ్ళు సంఘ పెద్దలు, సంఘ వాళ్ళ గురించే. మరి బయట అన్ని జనులకి ఎవరు ప్రకటించాలో? ఎవరు ప్రకటించాలండి? నువ్వు కాదు, ఎవరు ప్రకటించాలి? నేను ఎందుకున్నది ఎందుకు? నువ్వు ఎవరికి చెప్పాలో ఆ చెప్పిన క్షణమున, వాళ్ళు మారిన క్షణమున నీ పని ముగించిందనుకో, అప్పుడు దేవుడు నిన్ను తీసుకెళ్తాడు. అప్పుడు నేను తీసుకుపోతాడు. ఆ పని ముగించుకోకుండా ఉన్నాడు, ఆయన కోపం ఎక్కువైపోయి నిన్ను ఇక్కడే భూమి మీద మంచం పట్టేస్తాడు. గుర్తుపెట్టుకుంటే అది కూడా గుర్తే. చేయాల్సిన పని చేయకోకుండా నిర్లక్ష్యం చేసి అశ్రద్ధగా నీ ఇష్టం వచ్చినట్టు బ్రతికితే ఆయన కోపము, ఆయన ఉగ్రత నీ మీదకి వచ్చి జబ్బు వచ్చి మంచం మీద పట్టానా? పడ్డోళ్ళు ఎవరు నన్ను చూసారా? ఇర్మియా గారు ఎవరు లేరా? పడ్డోళ్ళు చాలామంది ఉన్నారండి. ఎవరు పడేసారు మరి మంచం మీదకి? పరలోకపు తండ్రి చెప్పిన పని చేయకపోతే ఏం చేయాలా? ఒక్క సరుపు సరిసి మంచం మీద పెట్టిండు. వీళ్ళు ఎగితే అక్కడ నుండే మంచినీళ్ళు ఇవ్వండిరా, కొంచెం అన్నం పట్టకరాండిరా, ఆ ట్యాబ్లెట్లు ఇవ్వండిరా. వీడు ఏడ ఉంటాడు?
మంచం మీద ఉండి కేకలేస్తాడు. ఏం దేవుని పనిలో దేవుని కొరకు బ్రతికాలే, దేవుడే నన్ను కలగజేశాడు, కారణం లేకుండా నన్ను పుట్టించలేదు, దేవుడు అవసరం ఉంది, దేవుణ్ణి నమ్మాలి నేను అని ఎప్పుడైనా ఆలోచించాడు? బతికుండగా మంచిగా ఉన్నప్పుడు, తిరిగేటప్పుడు దెబ్బ కొడితే ఏమంటుందే అర్థంగా పడ్డాడు. అది పరిస్థితి. అందుకే గలతీ రాసిన పత్రికలో పౌలు గారు నన్ను పుట్టించడానికి కారణం అన్యజనులలో సువార్త ప్రకటించడం కోసం. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 24వ వచనం నుండి 26వ వచనం వరకు చదువుకుందాం. మోషే గారు ఎందుకు పుట్టాడు, కారణం ఏంటి? ప్రశ్న ఎప్పుడైనా వేసుకున్నారా? అంటే మోషే గారు ఎందుకు పుట్టాడు, కారణం ఏంటి? దేవుడు ఎందుకు పుట్టించాడు? ఏ కారణం లేకుండా పుట్టించాడా మోషే గారిని? ఏందో చదవండి ఇప్పుడు, మరి కారణం చదవాలి. ఇప్పుడు మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాల పాప భోగములు అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని వయసు వచ్చిన తర్వాత పరో కుమార్తె వచ్చట నన్ను తల్లి అనరా, ఈ సింహాసనం నీదే అంటుందంట. కుమారుడు అనిపించుకున్నటకు ఒప్పుకోలేదంటే కారణం ఏంటో వచ్చి దగ్గరకు వచ్చి అడుగుతుంది అనమాట. ఎవరు వచ్చి అడుగుతున్నారు? ఫరో రాజు యొక్క కుమార్తె వచ్చి నన్ను అమ్మ అనరా. ఇప్పటి వరకు పెంచింది ఎవరు? నేను కదా. మీ అమ్మ జమపెట్టులో పెట్టి నైల్ నదిలో వదిలిపెడితే నీ చిన్నప్పుడే నిన్ను తీసుకొచ్చి నా బిడ్డగా ఎంచుకుని పెంచాను కదరా. ఇప్పుడు యవ్వన కాలం వచ్చేసరికి నీకు నేను లెక్క లేకుండా పోయిందా? ఒక్కసారి అమ్మ అనరా. ఈ సింహాసనం ఏ సింహాసనం? ఐగుప్తు సింహాసనం. ఐగుప్తుతో ఒకప్పుడు ప్రపంచాన్ని పరిపాలించింది. అలాంటి ఐగుప్తు దేశానికి చక్రవర్తి అవుతారా? ఒక్కసారి అమ్మ అనరా అంటే మోసేని ఏమన్నాడా? ఒప్పుకోవట్లేదట. ఒప్పుకొనలేదు కానీ అని రాసి ఉంటుంది చూసారా ఇప్పుడు బైబిల్లో. ఎన్నిసార్లు బతిమలాడిందో తల్లి వచ్చి. ఒప్పుకొనలేదు కానీ ఏలయనగా అతడు ప్రతిఫలముగా కలగబో బహుమానమందు దృష్టి ఉంచెను. ఇవన్నీ అల్పకాల పాప భోగాలు, వీటి కోసం కాదు. నన్ను పుట్టించడానికి కారణం ఇశ్రాయేలీలను విడిపించటం కోసం. ఐగుప్తు నుండి విడిపించాలి, కానానుకు నడిపించాలి, అది కారణం. తెలుసుకున్నాడు ఆయన. దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని. ఎక్కడ శ్రమ? 40 సంవత్సరాలు అరణ్యములో. తెలుసుకున్నాడు ఆయన. అసలు నన్ను పుట్టించడానికి కారణం ఇదే ప్రభువా. వెళ్ళిపోయాడు అరణ్యంలోకి. వాళ్ళని తీసుకుని వెళ్ళిపోయాడు. మధ్యలో మంచి నీళ్ళు లేవని ఏడుపు, మంచి కూర లేదని ఏడుపు, మాంసం లేదని ఏడుపు, లేదా మంచి నీళ్ళు లేవని ఏడుపు. ఎన్ని రకాలండి. ఆకలి అవుతుందని ఏడుపు, మన్నాన్ని కురిపించిన, ఇన్ని రకాలు దేవుడు బండ నుండి నీళ్ళు రప్పించిన, సనుగుతూ గొనుగుతూ ఉల్లిపాయలు లేవని ఏడిచారంటండి. ఇలా దుంపల దగ్గర ఉల్లిపాయలు లేవని, తక్కువైనాయి అని, ఎక్కువని కాదు తక్కువైనాయి అని, కూరలో తక్కువైనాయి అని ఏడిచారట ఇశ్రాయేలీలు. దోసకాయలు లేవని ఏడిచారట, మాంసం లేదని ఏడిచారట. మేము ఐగుప్తులో ఉంటే మాంసం బాగా తినేటోళ్ళమే, ఇదిగో అరణ్యంలోకి తీసుకొచ్చి మాకు మాంసం లేకుండా చేశారని ఏడ్చిండారట. అప్పుడు కాదు పూరేళ్ళను మూరెడెత్తు పెట్టింది. ఎక్కడున్నాయో తెలుసా? కింద వాళ్ళేదట. మూరెడెత్తు ఒంగోని తీసుకోవటమే, ఇలా పట్టుకొని తీసుకోవటమే. అట్లా చేసేట దేవుడు. అన్ని శ్రమలు అనుభవించి కూడా దేవుని గురించే దేవుడే తన అవసరం కొరకు నన్ను పుట్టించాడని తెలుసుకొని ఆ పనిలో నిమగ్నమైపోయాడు మోషే గారు. మోషే గారికి అర్థమైందండి ఆయన పుట్టడానికి కారణం. సంసోనికి అర్థమైందండి పుట్టడానికి కారణం. పౌలు గారికి అర్థమైందండి పుట్టడానికి కారణం. బాప్తిస్మిచ్చి యోహాను గారికి అర్థమైందండి నేను ఎందుకు పుట్టాను, నన్ను ఎందుకు పుట్టించాడు దేవుడని. మనకు అర్థం కావట్లేదేంటి? ఎన్ని సంవత్సరాలు వచ్చినాయి? దగ్గర 30-40 సంవత్సరాలు వచ్చినాయి. ఇంకా నన్ను ఎందుకు పుట్టించావు దేవుడు అనే కారణం తెలియకుండా బతుకుతున్నాం ఇంతవరకు. ఏ కారణం లేదా? ఏ కారణం లేకుండా ఎందుకు పుట్టావు నువ్వు? కారణం ఉంది. నువ్వు ఎవరికో సువార్త ప్రకటించాలి, ఎవరినో దేవుని వైపు తిప్పాలి. ఎవరిని తిప్పాలో, ఎవరిని తిప్పగలవని దేవుడు ఎన్నుకున్నాడో, లేక సంఘానికి ఉపయోగపడతావని ఎన్నుకున్నాడో,
సంఘ బాధ్యతలు సరిగ్గా మోస్తావని బాధ్యత కలిగిన వాడిగా నువ్వు ఉన్నావని ఎన్నుకున్నాడు. సంఘ అవసరాలకు నువ్వు తీర్చగలవు, నువ్వు సహాయం చేయగలవు, డబ్బు సహాయం చేయగలవని నిన్ను ఎన్నుకున్నాడు. దేనికి ఎన్నుకున్నాడో ఆ పనిలో నిమగ్నమై ముందుకు పోవాల్సింది పోయి నాకు అవసరం లేదని కూర్చుంటారా? అందుకోసం నిన్ను ఎన్నుకున్నది, అందుకని నిన్ను పుట్టించింది, అందుకని నిన్ను ఇప్పటివరకు కాపాడింది, ఆయుష్ని ఇచ్చింది, ఆరోగ్యాన్ని ఇచ్చింది. ఇప్పటివరకు నువ్వు తిని కూర్చోవడానిక? వాక్యం ఏంటి, ఏం చెబుతుందో గ్రహిస్తున్నావా? కారణం ఉందా లేదా? ఉంది. ఏంటా కారణం? ఏదో ఒక కారణం. దేవుని పనిలో వెళ్ళిపోతుంటే ఆయన మార్గమును సరళం చేసుకుంటూ పోతాడు. నువ్వెవరికి చెప్పాలో అక్కడికి తీసుకెళ్తాడు దేవుడు. అసలు నువ్వు అడిగే ముందుకే ఇవ్వాయ, ఇంట్లో నుండి బయటికి రావాయ, తిన్నవాయ, పడుకోవటమేనా, లేదా పనిలోకి పోవటమే. ఎప్పుడు దేవుడు? ఎక్కడ దేవుడు? అసలు దేవుడు ఉన్నాడా నీ జీవితంలో? ఒక ఆదివారం నాడు చర్చి, మిగతా రోజులు ఇలాంటి వారికి దేవుని అవసరం ఏంటో, దేవుడు ఎందుకు పుట్టించాడో ఏమైనా అర్థమైందా? ఒకసారి చూద్దాం రండి. యోనా గ్రంథము 3వ అధ్యాయము 1 నుండి 5 వచనాలు. పాపం యోనాని ఎందుకు ఎన్నుకున్నాడట? నినెవే పట్టణానికి వెళ్ళి సువార్త ప్రకటించడానికి దేవుడు యోనాని ఎన్నుకుంటే, నినే పట్టణానికి వెళ్ళాల్సిన వాడనెక్కకుండా తార్షీసుకు పోయే వాడని ఎక్కి కూర్చున్నాడట అబ్బాయి గారు భయపడి. అవునంటారా కాదంటారా? అప్పుడే సముద్రంలో మహా తుఫాను చెలరేగింది. చెలరేగితే అప్పుడు అన్నాడట, నేను దేవుని పని చేయటానికి బదులు నా సొంత క్రియలు చేయటానికి వచ్చా, కాబట్టి నన్ను తీసి సముద్రంలో నేను చచ్చిపోవడమే మంచిది. దేవుని పని చేయకపోతే, దేవుని పని చేయకపోతే, దేవుడు నన్ను అందుకు ఎన్నుకుంటే, అందుకు నన్ను పుట్టిస్తే, ఆ పనే చేయకుండా దొంగనై తిరిగితే నన్ను సముద్రంలో వేయండి, చచ్చిపోవటమే మంచిది అనుకున్నాడట. దొరికిందండి యోనా గ్రంథం 1వ అధ్యాయం 1 నుండి 5 వచనాలు. అమితయ్య కుమారుడైన యోనాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను, నేనెన్నో పట్ట గ్రహస్థుడు దోషము నా దృష్టికి ఘోరమాయన గనుక. నినివే పట్టణస్థుల దోషాలు నా దృష్టికి ఘోరంగా కనబడతాయి. యోనా, నువ్వు లేచి నినివే పట్టణానికి వెళ్ళు, దానికి దుర్గతి కలుగునని ప్రకటింపము. అయితే యెహోవా సన్నిధిలో నుండి తర్షీషు పట్టణమునకు పారిపోవాలనని. ఎవరట ఎన్నుకున్నది ఏంటి? కారణం ఏంటి? చెప్పిన పని ఏంటి? చెప్పింది చేయకపోతే యాడికి పోతుందట? తార్షీషుకు పోవాలని. వాడు అడుగు బాగాన టికెట్ కొనుక్కున్నాడు. ఎక్కడ పోయాడు? అడుగు బాగానికి పోయి నిద్రపోతున్నట్ట. ఏమంటే ఎక్కడ పోయి అడుగు బాగానికి నిద్రపోతా. 6వ వచనంలో చదవండి. ఒక అన్యుడు ఏమని చెప్తున్నాడు? 6వ వచనం. అప్పుడు ఓడనాయకుడు సోమరిపోతా, నిద్రపోతా, తిండిపోతా, త్రాగుపోతా. నువ్వు దేవుణ్ణి నమ్ముకున్నావు కదా, నీకేమొచ్చింది? నిద్రపోతున్నావేంటి? నువ్వు దేవునికి ప్రార్థన చెయ్యి. మనం చచ్చిపోతున్నాం, చచ్చిపోయే స్థితిలో ఉన్నాం. తుఫాను వస్తుంది, గాలి వస్తుంది, చచ్చిపోయేటట్టుంది. వాడ అలలతో కొట్టబడుతుంది. నువ్వేమో నిద్రపోతున్నావు. నీకు చెప్పిన పని చేయకుండా ఏం చేస్తున్నావు? నిద్రపోతున్నావు అని గద్దించి హెచ్చరిస్తే, ఓ ఈ నిద్రపోతా, ఓ తిండిపోతా, ఏంటి పని ఏంటి? క్రైస్తవుడిగా, క్రైస్తవురాలిగా, చురుకుగా, మెలకువగా, ప్రార్థనలో, వాక్యంలో, అన్ని విషయాల్లో నువ్వు చురుగ్గా ఉండాలని ఆయన కోరుకుంటుంటే నిద్రపోతే ఏంటి? ఏం పరిస్థితి? అసలు నిన్ను ఎన్నుకున్న కారణం ఏంటి? నినివే పట్టణానికి వెళ్ళి సువార్త, వాళ్ళ దృష్టి వాళ్ళు ఎలా ఉన్నారో తెలుసా? పాపులై ఉన్నారు. వాళ్ళని మారుస్తావని నిన్ను పంపిస్తుంటే నువ్వు ఎక్కడ ఉన్నావో తెలుసా? ఇటు వెళ్ళాల్సిన వాడ ఇటు పడిపోతున్నావు. తూర్పు పోవాల్సింది పడమర పోతున్నావు. నువ్వు ఏం చేయాలి నిన్ను అని ఒక అన్యుడితో గద్దిస్తున్నాడట. అన్యుడితో. వాడనాయకుడు అన్యుడేనండి, దేవుని బిడ్డ కాదు. గద్దిస్తే అప్పుడు తెలుసుకున్నాడట అయ్యగారు తెలుసుకుని 9వ వచనంలో ఏమన్నాడండి? అతడు వారితో ఏమన్నాడు? నేను
ఆయనను సముద్రమునకు భూమికిను సృష్టికర్త అయిన ఆకాశమందు దేవుడైన యెహోవాయందు నేను భయభక్తులు గల వాడినై ఉన్నాను. ఉండి కూడా నేను ఏం చేశానట? ఏం చెప్తే ఏం చేయాలి? చెప్పిన పని చేయాలి, ఆజ్ఞ పాటించాలి, లోబడాలి. ఏమంటాడు? తాను యెహోవా సన్నిధిలో నుండి పారిపోవచ్చున్నట్టు అతడు ఆ మనుషులకు తెలియజేయి ఉండేను గనుక వారి సంగతి తెలుసుకొని మరింత భయపడి నీవు చేసిన పని ఏమని అతన్ని అడిగిరి. అతడు వారు సముద్రము పొంగుచున్నది, తుఫాను అధికమవుతున్నది, సముద్రము మా మీదకి రాకుండా నిమ్మలించినట్లు మేము నీకేమి చేయవలెనని అతని అడగగా నన్ను బట్టి నేను చెయ్యాల్సిన పని చెయ్యకపోవటం బట్టే నా కుటుంబంలో కష్టాలు వచ్చినాయి, నా ఇంటిలో సమస్యలు వచ్చినాయి, నా శరీరంలో అనారోగ్యం వచ్చింది, నాకు బలహీనతలు వచ్చాయి, నాకు పిల్లలు కూడా ఇలాంటి స్థితికి వచ్చారు, నా మాట వినే స్థితిలో లేరు. కారణం ఏంటో తెలుసా? నేను చెయ్యాల్సిన పని, దేవుడు నాకు అప్పగించిన పని నేను చెయ్యకపోవటమే కారణం. కాబట్టి నన్ను వేయండి, ఎత్తేస్తే ఏం జరిగిద్ది? నేను చచ్చిపోవటమే దేవునికి ఇష్టం, నాకు కూడా అదే ఇష్టం. ఎందుకంటే దేవుని ఆజ్ఞ మీరితే చచ్చిపోవటమే బెటరు. ఆజ్ఞ అతిక్రమమే పాపం, పాపం వలన వచ్చు జీతం మరణం. ఇప్పుడు యోనా గారు కోరుకున్నది ఏంటి? అవునా కదా? అవును, అదే కోరుకున్నాడండి, తెలుసుకున్నాడండి. అప్పుడు 2వ అధ్యాయంలో అంటాడు, అయ్యా ఈ చేప మింగేసిందంట. చేప ఎక్కడ తీసుకొచ్చి ఈ నీనెవే పట్టడం ఒడ్డునే కక్కేసింది. కక్కేసిన తర్వాత పాపం మీకు అది కూడా చెప్పాలి కదా, మొన్న ఏదో కాకుల గురించి చెప్పినప్పుడు చేప గురించి చెప్పాలి కదా. చేపట 3 రాత్రింబగళ్ళు భోజనం చేయలేదు. ఒక విధంగా చెప్పాలని చేప పెద్ద తిమింగలం కదా, చిన్న చేపలు నింపుకొని తింటది. ఇది ఉపవాసం ఉన్నదంట 3 రోజులు, నీళ్ళు కూడా తాగలేదంట. నీళ్ళు తాగితే వీడు మునిగిపోతాడు, లోపల ఉన్నోడు. ఎక్కడున్నాడు యోనా? మరి నీళ్ళు తాగితే ఏమైపోతాడు? ఆడు మునిగిపోతాడు. ఆడు మునిగిపోతే దేవుడు ఊరుకోడు. నేను ఏదైనా తింటే వాడు పాడైపోతాడు. నేనేది తినకూడదు, నీళ్ళు తాగకూడదు. పాపం చేప కూడా ఎన్ని రోజులు ఉపవాసం ఉంది? 3 రోజులు ఉపవాసం ఉందట దేవుని ఆజ్ఞ కోసం. అప్పుడు 3వ రోజు చెప్పిండట, నినివే పట్టణానికి ఒడ్డుకి దేశపోయి ఆడ కక్కు అనగానే వెళ్ళిపోయిందంట. అక్కడికి ఎక్కిందంట. అప్పుడు అర్థమైంది నినివేకి వెళ్ళాలి. నేను ఎడిపోయినా ఆయన పనే. తప్పించుకుంటే ఊరుకోడు. ఎవరు ఊరుకోరు? దేవుడు ఊరుకోడు. తప్పించుకుంటే ఊరుకోడు. చెప్పిన పని మాత్రం నువ్వు చెయ్యాలి. అందుకే పుట్టావు నువ్వు ఈ లోకంలో. దాన్ని తప్పించుకోవాలని నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆయన చేతిలో నువ్వు బలి కావాల్సిందే కానీ నువ్వేమీ సాధించలేవు. అప్పుడు అర్థం చేసుకున్నట్టే యోనా గారు వెళ్ళి ఆ నినివే పట్టణమంతా చుట్టూ తిరిగి చూసి అందరికీ సువార్త ప్రకటించి, మీరు చచ్చిపోతారు రా బాబు, దేవుడు మంచోడు కాదు, కరుణామయుడు, దయామయుడు, ఈ కాదు ముందు ముఖ్యం, ఆజ్ఞ మీరకూడదు అది. కాబట్టి మీరు మీరుతున్నారు, మీరు పాపంలో ఉన్నారు, దుష్టులుగా కనపడుతున్నారు. కాబట్టి మీరేం చేయాలో తెలుసా? మారు మనసు పొందండి అన్నాడట. వెంటనే వాళ్ళు ఏం చేశారు? బట్టలు చింపుకొని, గోనె పట్టాలు వేసుకొని, నెత్తి మీద బూడిద పోసుకొని, మోకాళ్ళ మీద కూర్చొని, ప్రభువా మమ్మల్ని క్షమించు తండ్రి అని ఏడ్చుకుంటూ ప్రార్థన చేశారట వాళ్ళు. అప్పుడు దేవుని ఉగ్రత వాళ్ళ మీదకి రాకుండా ఆగిపోయింది. ఎవరి కారణానికి ఈ జరగడానికి కారణం? యోనా. చెప్పిన పని చెయ్యకపోయినా ఊరుకోడు, నా వల్ల కాదన్నా ఊరుకోడు. ఆయన నువ్వు ముందు నడిస్తే చాలు, ఆయన వెనకుండి నిన్ను నడిపించేవాడు. అలాంటి దేవుడు నిన్ను ఎన్నుకొని, నిన్ను పుట్టించి, నిన్ను బలపరిచి, నీకు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి నువ్వు చెయ్యమని నీ కోరుకు ఆశ పెట్టుకుని ఉంటే సోమరపోతులాగా తిని హాయిగా నిద్రపోయి ఏదో గంట ఎంజాయ్ చేస్తే సరిపోదా? చర్చికి కూడా ఒకడట వాక్యం చెబుతూ బిర్యానీ తిన్నట్టుంది వాక్యం అంటాడు. బిర్యానీతో కలిపినాడు, మొక్కలతో కలిపినట్టు ఏకంగా. వాక్యం అంటే దేవుడై ఉన్నాడు. వాక్యం ఏమై ఉన్నాడు? దేవుని బిర్యానీతో కలుపుతారండి ఎవడన్నా? వాడొకడు పెద్ద పాస్టర్ బల్లి రాజమండ్రిలా
ఇట్లాంటి దొంగ పాస్టర్లు అయ్యారే. వాక్యం అంటే బిర్యానీతోటి మాంసం ముక్కలతోటి కలుపుతున్నారు. నేను పుట్టించడానికి కారణం ఉంది, కారణం లేకుండా నేను పుట్టించలేదు. నువ్వు ఉన్నది నీ సొంత క్రియల కోసం కాదు, సత్క్రియల కోసం, దేవుడు ఏర్పాటు చేసుకున్న సత్క్రియల కోసం. ఏమైనా అయిపోయిందా? రాజుల 2వ గ్రంథం తెస్తారా? ఒక చిన్న బిడ్డ గురించి చెప్తా మీకు ఇప్పుడు, పెద్ద స్టోరీ. రాజుల 2వ గ్రంథము 5వ అధ్యాయం 1 నుండి 3 వచనాలు. ముగింపు కొత్తనోలే, ఇంకేముందలే. రాజుల 2వ గ్రంథము 5వ అధ్యాయము 3వ వచనంలో నయమాను గారు ఒక ఆయన ఉన్నాడు, సిరియా సైన్యాధిపతి. ఆయన నయమాను అనే ఉండెను. అతని చేత యెహోవాయే సిరియా దేశమునకు జయము కలుగజేసి ప్రతి రాజ్యాన్ని ఓడించటానికి ఇతన్ని ఎన్నుకున్నాడట దేవుడు. ఎవరిని? కుష్ఠిరోగి అయిన నయమాన్ని ఎన్నుకున్నాడట. ఏది కుష్ఠిరోగి మొత్తం కవర్ చేసుకోవటం అన్న యుద్ధానికి పోవటం. మీకు తెలుసా? ఏమనండి, కవర్లు ఉంటాయి కదా, హ్యాండ్ కప్స్, అవి వేసేసుకుంటాడట, కత్తి పట్టుకుంటాడట, యుద్ధానికి పోతాడట. ఇవన్నీ తీస్తే మాత్రం కుష్ఠరోగం. కానీ ఈ కుష్ఠరోగినే దేవుడు ఏం చేస్తున్నాడో తెలుసా? ఎక్కడికి ఏ రాజ్యానికి పోయినా విజయాన్ని ఇస్తున్నాడట దేవుడు. ఎందుకో తెలుసా? దేవుని వైపు మళ్ళించుకోవడానికి కొన్ని కార్యక్రమాలు, వాళ్ళనే నీ తట్టు తిప్పగలరు. నువ్వు వాక్యం చెప్పటం నేర్చుకుంటే వాళ్ళనే నీ దగ్గరికి నడిపిస్తూ ఉంటాడు ఒక్కొక్కసారి. చదవండి నాన్న, ఆ మాట చదవండి. అతడు తన యజమాని దృష్టికి ఘనుడై పొందినవాడాయను. అతడు మహాపరాక్రమశాలి ఉండేను గాని అతడు కుష్ఠిరోగి. సిరియనులు గుంపు గుంపులుగా బయలుదేరి ఇశ్రాయేలు దేశము మీదకు పోయిచుండిరి. వారచట నుండి ఒక చిన్నదాని చెరగొని తేగా అది నయమాను భార్యకు పరిసారము చేయుచుండెను. ఒక దాసి అట, చిన్నది, ఒక పిల్ల. ఈ దాసట ఎవరికి పరిచారం చేయడానికి? నయమాను భార్యకి పరిచారం చేయడానికి వచ్చిందట, తీసుకొచ్చారట. తీసుకొచ్చిన ఈ చిన్న ఆమె మా దేశంలో షోమ్రోనుంది, షోమ్రోను పట్టణం ఉంది, అక్కడ ఎలీషా అని దైవజనుడు ఉన్నాడు. నీకు కుష్ఠరోగం పోవాలంటే నువ్వు ఆయన దగ్గరికే వెళ్ళాలా. నువ్వు ఎన్ని మాత్రలు వేసుకున్నా తగ్గదు, ఎన్ని హాస్పిటల్ చూపించినా తగ్గదు, నువ్వు ఎన్ని రకాలుగా ప్రయత్నాలు చేసినా లేదు. ఆయన దగ్గరికి వెళ్ళు, నీకు స్వస్థత వచ్చింది అని చెప్పటానికి చిన్నదాన్ని ఎన్నుకున్నాడట దేవుడు. అర్థమైందండి? నయమాన్ని మార్చింది ఎవరో తెలుసా? అక్కడ దాకా నడిపించింది ఎవరో తెలుసా? చిన్నదే, ఇంట్లో పని చేయడానికి తీసుకొచ్చిన పిల్ల. ఇంట్లో పని చేయడానికి తీసుకొచ్చిన ఆ చిన్న పిల్లకి ఆ బాధ్యతని దేవుడు ఏర్పాటు చేశాడు. ఉత్తి పుణ్యానికి పుట్టలే ఆ చిన్న అమ్మాయి కూడా, ఆ దాసి కూడా ఉత్తి పుణ్యానికి పుట్టలే, దేవుని కార్యము కొరకే పుట్టింది. దేవుని కార్యము కొరకు, దేవుని పని కొరకు. ఎవరిని మార్చడానికి? యుద్ధ సూర్యుడైన నయమాన్ని మార్చడానికి. మామూలు విషయం అండి. రాజు తర్వాత ఎవరు? సైన్యాధిపతి. సైన్యాధిపతి ఎవరు? నయమాను. నయమానుకు బోధ చేసింది ఎవరు? ఇప్పుడు చిన్నది, చిన్న పిల్ల. నువ్వు నాకు చెప్తావా వాక్యం అంటారు చాలామంది చూసి, అంటారు కదండి. ఒకడు అన్నాడు నన్ను, కొత్తగా ట్రైనింగ్ చేసి, నేను అప్పుడు ఎంత 16-17 సంవత్సరాలు అప్పుడు ట్రైనింగ్ చేసి నేను ఏదో వాక్యం చెబితే, నా అనుభవం అంత లేదు, నీ వయసు మొత్తం అన్నాడు. నా అనుభవం అంత లేదు. అప్పుడు కుర్రోండి కదా, నేను 17-18 సంవత్సరాలు. నేను ఇప్పటికే వాక్యం పట్టుకొని సేవకుడినై 40 సంవత్సరాలైంది. బోధ అంటే సేవకుడై 40 సంవత్సరాలట. ఆయనకు ఒక 70 సంవత్సరాలు. నా అనుభవం అంత లేదు, నీ వయసు మొత్తం కలిపి. అప్పుడు ఎంత ఉన్నాయి? నాకు 18 సంవత్సరాలు కాబట్టి నా అనుభవం అంత లేదు, నీ వయసు మొత్తం అనేసరికి నాకు కోపం వచ్చింది. నీ అబ్బా నువ్వు ఎట్టారా చేసేదని చెప్పి కోపం వచ్చి 10 మందిని కూర్చోబెట్టి వాక్యం స్పష్టంగా అతను చెప్పేదాన్ని తప్పేంటో, నేను చెప్పే ఒప్పేంటో, బైబిల్ నిజమేంటో చెప్పి 10 మందిని తీసుకొచ్చి బాప్తిసం ఇచ్చాను నేను. ఆ వయసులో నేనే. అనుభవం ఎవరికి కావాలి?
పెద్దవాళ్ళు చిన్నవారికి దాసులు అవుతారు. బైబిల్ రాసిందలా పెద్దవాళ్ళు చిన్నవాళ్ళకి దాసులు అవ్వాలి. ఇది దేవుని చిత్తం. అది నీకు అనుభవం ఉండొచ్చు, జుట్టు నరిసిపోయి ఉండొచ్చు, నీకు బాగా జ్ఞానం ఉండొచ్చు, కానీ చిన్న పిల్లవాడు ఎన్నిక చేసుకున్నాడు దేవుడు, వాడి వాక్యమే అక్కడ నెరవేరుద్ది. దాసి, చిన్న దాసి ఇంట్లో పని చేయడానికి తీసుకొచ్చిన దాసి ఆ నయమానుకు కుష్టు రోగం పోవటానికి కారణమైంది, ఆ కుటుంబం మారటానికి కారణమైంది. అంటే అర్థం ఏంటో తెలుసా? దేవుడు చిన్నదాన్ని కూడా కారణం లేకుండా పుట్టించలేదు. నిన్నెట్ట పుట్టించాడు అనుకుంటున్నావు మరి నువ్వు? కారణం ఉందా లేదా? ఉంది. అందుకే మనకు బాధ్యత ఏంటో చెప్తున్నాడు. చూద్దాం, ఇప్పుడు చూద్దాం. మత్తయి సువార్త 28వ అధ్యాయం 19 స్పీడ్గా అయిపోయింది, లాస్ట్ ఎండింగ్. 3 రిఫరెన్స్లు. మత్తయి సువార్త 28వ అధ్యాయం 19 మనకు అప్పగించిన పనిని చూద్దాం ఇప్పుడు. మత్తయి సువార్త 28వ అధ్యాయము 19 కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చెయ్యాలి. ఇది నీ పని. ఎవరికి చెప్పాలో ఎవరికి చెప్పకూడదో నీకు తెలియదు. దేవుడు ఎవరిని వద్దకు నిన్ను నడిపించాలనుకుంటున్నాడో నీకు తెలియదు. కాబట్టి మంచివాడో చెడ్డవాడో ఎవడో మనకు అవసరం లేదు. మనం ఏం చేయాలి? సువార్త ప్రకటించాలి, శిష్యులుగా మార్చాలి. అర్థమైందండి? మన పని ఏంటి? ఎవరో మనకేం తెలుసు? ఫోటో ఉందా? ఆధార్ కార్డు ఉందా? దేవుడు ఆయన గుర్తులు చెప్పాడా? లేదు. కాబట్టి ఎవరిని మార్చాలో దేవుణ్ణి నిర్ణయించుకున్నాడు. దేవుని సంకల్పంలో ఉంది, దేవుని గ్రంథపు చుట్టూలో రాసుకున్నాడు. కనుక నువ్వు ఎవడో నీకు తెలియదు. కనుక మంచివాడైనా చెడ్డవాడైనా, వినేవాడైనా వినకపోయినా మనకు సంబంధం లేదు. చెప్పాల్సిన బాధ్యత మందే. ఆ తర్వాత నువ్వు చెప్పావా, మిగతాది దేవుడు చూసుకుంటాడు. అందుకే ఏమంటున్నాడు? మార్క్స్ వార్త 16వ అధ్యాయము 15-16 మార్క్స్ వార్త 16వ అధ్యాయము 15-16 మార్క్స్ వార్త. మరియు మీరు వెళ్ళి సర్వలోకమునకు వెళ్ళి ఏం చేయాలట? సర్వసృష్టికి సువార్త. సర్వసృష్టికి సువార్త అంటే అందరికీ. సర్వసృష్టికి సువార్త ప్రకటించుడి. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడతాడు, నమ్మని వాడికి దేవుడు శిక్షేస్తాడు. నీ పని అది. నువ్వు వెళ్ళి సువార్త ప్రకటించాలి. ఇంట్లో కూర్చోడానికి నీకు ఛాన్స్ లేదు. ఇంకా నువ్వు సోమరిపోతులా ఇంట్లో కూర్చొని కూర్చొని సంపాదించుకోవడానికి ప్రయత్నం చేసావు అనుకో, దేవుని పని నువ్వు చేయట్లేదని అర్థం. కేవలం ఆదివారం నాడే నువ్వు భక్తి వేషం వేసుకొని చర్చికి వచ్చిన వాళ్ళకే ప్రార్థన చేసావు అనుకో, నువ్వు పని చేయట్లేదు, దేవుని పని చేయట్లేదు. ఏదో నువ్వు టైం పాస్కి ఆ టైం పెట్టుకున్నావు, వాళ్ళు వస్తున్నారు, వాక్యం చెబుతున్నావు, పోతున్నావు. ఇది కాదు. నీ ద్వారా మారాల్సిన వాళ్ళు ఇంకెవరున్నారో వెతికి పట్టుకోవాల్సిన బాధ్యత నీ మీదే ఉంది. ఏ కారణం చేత నిన్ను పుట్టించలేదు, అదే కారణం. నువ్వు మార్చాల్సిన బాధ్యత నీకుంది. అది వదిలిపెట్టేసి నా ప్రాణమా తినుము, సుఖించు, ఎంజాయ్ చేయి, ఇవాళ చికెన్ తెచ్చినవా, మటన్ తెచ్చినవా, కడుపు నిండా తిన్నావా, ఒక్కునికేసినవా, ఇది కాదు. పని చేయాలి. లాస్ట్ వచనం చదువుకుందాం. దానియేలు గ్రంథము 12వ అధ్యాయము 3వ వచనము. దానియేలు గ్రంథము 12వ అధ్యాయము 3వ వచనం. దానియేలు గ్రంథము 12వ అధ్యాయము 3వ వచనం. దొరికిందా అండి? పేజీ నెంబరు 744. దొరికిందా? 12వ అధ్యాయం 3వ వచనం. 12వ అధ్యాయం 3వ వచనం. బుద్ధిమంతులైతే, మీరు కనుక బుద్ధిమంతులైతే. ఎవరు బుద్ధిమంతులు? పనికి మాలలో బుద్ధిమంతులా? ఎవరు? ఉన్నది సత్క్రియలక సొంత క్రియలక? సొంత పనుల కోసమా లేకపోతే దేవుని పని కోసమా? ఎవరి కోసం నువ్వు ఉన్నావు? ఎందుకు పుట్టించాడు దేవుడు? నీ సొంత అవసరాలు తీర్చుకోవడానికి కాదు, దేవుని అవసరం
నువ్వు తీర్చటం కోసం. అందుకే ఏమంటున్నాడు, బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు. మీరు బుద్ధిమంతులైతే అలా ప్రకాశిస్తారు. ఎందుకు? నీతి మార్గమును అనుసరించి నడుచుకొనున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రముల వలె నిరంతరము దేవుని వైపు త్రిప్పిన వాళ్ళే దేవుని ఎదుట ప్రకాశిస్తారు. వాళ్ళు ధన్యులు. అలా ఉందా లేదా అక్కడ వాక్యం? తిప్పాల్సిన బాధ్యత ఉంది. భర్తే మారిందనుకో భార్యను మార్చాల్సిన బాధ్యత ఉంది. భార్య మారిందనుకో భర్తను మార్చాల్సిన బాధ్యత, పిల్లల్ని మార్చాల్సిన బాధ్యత, బంధుమిత్రులను మార్చాల్సిన బాధ్యత ఉంది, ఎదురింటి వారిని మార్చాల్సిన బాధ్యత ఉంది. నాకేం పని లేదా, నేనెందుకు మారుస్తానంటే నువ్వు పోయేది నరకానికి. నువ్వు చర్చికి రావచ్చు కానీ నరకానికే పోతావు. నీకు తెలుసా? నువ్వు దేవుని పని చేయట్లేదు, వచ్చి కూర్చొని వెళ్ళిపోతున్నావు. అందుకే నువ్వు ఎక్కడికి పోవాలి? నరకానికి. ఎందుకంటే నీ మీద ఆయన తలంపులు ఇసుక రేణువుల కంటే విస్తారంగా ఉన్నాయి. కాబట్టి ఆ విస్తారమైన తలంపుల్లో ఒక్క పనే ఎన్నుకున్నాడు, నువ్వు వెళ్ళి సువార్త ప్రకటించు, అనేకులను త్రిప్పు. బుద్ధిమంతులైతే ఆకాశపు మండలంలో జ్యోతులను పోలి ఉండాలనుకుంటున్నారా? అయితే దేవుని వైపు అనేకులను త్రిప్పాలి. ఇది మన పని. మనం ఉన్నది మన సొంత పనుల కోసం కాదు, సొంత క్రియల కోసం కాదు. సత్క్రియలు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయటానికే మొన్నే క్రీస్తు యేసునందు పుట్టిన వారం. అవునా కదా? పుట్టక ముందే ఏర్పాటు చేసుకున్న క్రియలయ్యి. నువ్వు చెయ్యాల్సిన పని అది. అందుకే ఇప్పటి వరకు నేను బ్రతికిస్తున్నాడు, ఇప్పటి వరకు నేను కాపాడుతున్నాడు. నువ్వు అది మర్చిపోయి ఏదో టైంపాస్ అనుకుంటే, ఏదో ఇట్లా బతికితే చాలనుకుంటే, ఎలా చేస్తే చాలనుకుంటే అసలు దేవుణ్ణి నమ్మటమే వేస్ట్. కనుక జ్ఞాపకం చేసుకోండి, మనం ఉత్తి పుణ్యానికే దేవుడు ఈ లోకంలో పుట్టి వదిలేయలే. కొంతమంది తల్లిదండ్రులు ఏం చేస్తారు, పిల్లల్నే వదిలేసినట్టు వదిలేస్తారు. ఇది నా మాట వింటలేదు, ఏం చేయాలా? ఏం చేస్తారు? వదిలేస్తారు. దేవుడు అట్ట ఇడిచిపెట్టినట్టయితే యోనా పోయేవాడు కాదు, బుద్ధి చెప్పించి మరీ పంపించాడు. చెప్పాడా లేదా? పౌలు గారికి తెలిసింది, సంసోను గారికి తెలిసింది. ఎంతమందికి తెలియాలా? ఇంతమందిని చెప్పించిన నేను. మోషే గారికి తెలిసింది, ఇంకా యోహాను గారికి తెలిసింది. ఎంతమందికో తెలిసింది. మరి మీకు తెలియలేదంటే ఇంకేం చేయాలి చెప్పండి? మీరు ఉత్తి పుణ్యానికి ఏదో సరదాగో లేకపోతే దేవుడు పుట్టించాడు కాబట్టో కాదు, కారణం ఉంది. కారణం లేకుండా నిన్ను పుట్టించలేదు. కనుక నువ్వు చెయ్యాల్సిన పని నువ్వు మాత్రమే చేయగలవని నేను ఏర్పాటు చేసుకున్నాడు. దేవుడు నిన్ను నమ్మాడు. కట్టప్పలాగే దేవునికి పోటు పడవకో. పోటు పొడిస్తే ఏమైందో తెలుసా? నువ్వే నరకానికి వెళ్ళిపోతావు. ఆయన బాహుబలి కాదు పొడిపించుకోవడానికి. ఏమండి? ఆయన బాహుబలి కాదు పొడిపించుకోవడానికి. నువ్వెన్ని పోటు పొడిస్తే నిన్ను పొడిచాడనుకో, నువ్వు ఐబి లేకుండా పోతావు, అడ్రస్ లేకుండా పోతావు. కాబట్టి జ్ఞాపకం చేసుకోండి, సేవకులదే కాదు పని, విశ్వాసులకు కూడా అదే పని. సేవకులదే కాదు పని, విశ్వాసులది కూడా అదే పని. సేవకులు పోయినా పరలోకమే వెళ్ళాలి, విశ్వాసులు పోయినా. సేవకులకు ఏమన్నారు, ఒక మేడ, విశ్వాసులకు ఒక పూరి గుడిసెలు లేవు. ఇక్కడ అందరూ దేవుని దృష్టిలో సమానం. కాబట్టి గుర్తుపెట్టుకోండి, మనం పుట్టింది సొంత క్రియలు చేయటానికి కాదు, దేవుని క్రియలు జరిగించటానికి. అర్థమైంది కదా? క్లియరా? ఏమైనా డౌట్లు ఉన్నాయా? ఏమి లేవు. ఓకే, రైట్. అందరికి వందనాలు. అయ్యగారు ఇప్పుడు ప్రార్థన చేస్తారు.